ఈ వీడియోలో మనం ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ ఎర్లీ పొలిటికల్ అసోసియేషన్స్ కాంగ్రెస్‌కి ముందు ఉన్న మనం ఆర్గనైజేషన్స్ చూద్దాం. ఫస్ట్ బంగ్ భాషా ప్రకాశిక సభ ఇది బెంగాల్‌లో స్టార్ట్ చేశారు. 1836 ఇదే ఫస్ట్ అసోసియేషన్. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే రాజా రామ్మోహన్ రాయ్ అసోసియేటెడ్ ఫౌండర్ స్టార్ట్ చేశారనమాట. అండ్ అలాగే బెంగాల్ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయడం కోసం అండ్ అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ డిమాండ్ కోసం అలాగే హైయర్ ఆఫీసర్స్‌గా ఆఫీసెస్‌లో ఇప్పుడు ఎంట్రీ ఆఫ్ ఇండియన్స్ కోసం డిమాండ్ కోసం అయితే ఇది అసోసియేషన్ ఫార్మ్ చేశారు. నెక్స్ట్ ల్యాండ్ లార్డ్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇది ఆర్ జమీందారీ అసోసియేషన్ చెప్పొచ్చు. అండ్ ద్వారకానాథ్ ఠాగూర్ ఇంకా రాధాకాంత్ దేవ్, ప్రసన్న కుమార్ ఠాగూర్ సో వీళ్ళందరూ అయితే ఫౌండరు. ఇది మోడర్న్ ఇండియాకి ఫస్ట్ పొలిటికల్ అసోసియేషన్. సో ల్యాండ్ లార్డ్స్ అంటే వాళ్ళందరూ కలిసి వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఫైట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియన్ సొసైటీ ఇది ఇంగ్లాండ్‌లో స్టార్ట్ చేశారు. అండ్ దీని ఫౌండర్ వచ్చేసి విలియం యాడమ్. ఈయన రాజా రామ్మోహన్ రాయ్‌కి ఫ్రెండ్. అండ్ అలాగే ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఇంగ్లాండ్ వాళ్ళకి ఇప్పుడు ఈ ఇండియన్ కండిషన్స్ అన్నీ అర్థమయ్యేలా చేయడమే అనమాట. నెక్స్ట్ అలాగే బెంగాల్ బ్రిటిష్ ఇండియన్ సొసైటీ ఇది బెంగాల్‌లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది జార్జ్ థామ్సన్. మెయిన్‌గా ఇది యాక్చువల్ కండిషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాని ప్రెజెంట్ చేయడానికి ఫార్మ్ చేశారు. నెక్స్ట్ మనకి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మద్రాస్‌లో స్టార్ట్ చేశారు. గాజుల లక్ష్మణ్ రాసు శెట్టి. నెక్స్ట్ అలాగే బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్. సో ఇదేంటంటే అంతకు ముందున్న మనకి ల్యాండ్ లార్డ్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అండ్ అలాగే బ్రిటిష్ ఇండియన్ సొసైటీ ఈ 2 మర్జ్ చేశారనమాట. సో ఈ 2 మర్జ్ చేసి బ్రిటిష్ ఇండియా అసోసియేషన్‌గా అయితే అయ్యింది. సో వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే సెపరేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అండ్ అలాగే స్టాంప్ అబాలిషన్ అట్లాంటివన్నమాట. నెక్స్ట్ బాంబే అసోసియేషన్ ఇది బాంబే నేటివ్ అసోసియేషన్ అనమాట. ఇలా అని కూడా పిలుస్తారు. ఫౌండర్ ఏమో జగన్నాథ్ ద శంకర్ షేత్, సర్ జంషెడ్జీ బాయ్, అలాగే నౌరోజీ ఫర్దోన్జీ, దాదాబాయ్ నౌరోజీ. అండ్ అలాగే వీళ్ళు పబ్లిక్ గ్రీవెన్సెస్ త్రూ కాన్స్టిట్యూషనల్ మీన్స్ అయితే టేకప్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అది లండన్‌లో స్టార్ట్ చేశారు దాదాబీ నౌరోజీ. అండ్ అలాగే వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్స్ కోసం అండ్ అలాగే జనరల్ పబ్లిక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కి ఈ ఫెమిలియర్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్స్‌ని చెప్పడానికి అండ్ అలాగే బ్రాంచెస్ కూడా ఉన్నాయి బాంబే, మద్రాస్ ఇంకా కలకత్తాలో. నెక్స్ట్ పూనా సార్వజనిక్ సభ ఇది బాంబేలో స్టార్ట్ చేశారు. మహాదేవ్ గోవింద్ రానడే. ఈ సభకి మెంబర్ కూడా బాల్ గంగాధర్ తిలక్. మెయిన్‌గా లీగల్ రైట్స్ ఆఫ్ పీసెంట్స్ ఇంకా ఫార్మర్స్ కోసం ఫైట్ చేసేవాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ 1875లో ఇండియన్ లీగ్ బెంగాల్లో శిశిర్ కుమార్ ఘోష్ అండ్ అలాగే నేషనలిజం ఫీలింగ్ అయితే ప్రమోట్ చేసేవాళ్ళు. అండ్ అలాగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా, ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఇది బెంగాల్లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది సురేంద్ర బెనర్జీ ఇంకా ఆనంద్ మోహన్ దాస్. అండ్ అలాగే మెయిన్‌గా ఇది పబ్లిక్ ఒపీనియన్ ఆన్ కీ పొలిటికల్ ఇష్యూస్ యూనిఫై చేయడానికి అండ్ అలాగే వాళ్ళ వాయిస్‌ని రేస్ చేశారు ఫర్ ది సివిల్ సర్వీస్ రిఫార్మ్స్. అండ్ అలాగే తర్వాత ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో మర్జ్ అయిపోయింది. మద్రాస్ మహాజన సభ నెక్స్ట్ 1870లో మద్రాస్‌లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది వీర రాఘవాచార్య, బి సుబ్రహ్మణ్య అయ్యర్ అలాగే పి ఆనందచార్యులు. ఈ గవర్నమెంట్ పాలసీస్‌ని అపోజ్ చేశారు త్రూ పీస్‌ఫుల్ వేస్. అండ్ అలాగే నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ బాంబేలో స్టార్ట్ చేశారు. బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా అండ్ అలాగే కేటీ తెలంగ్. మెయిన్‌గా వీళ్ళు లిటన్స్ పాలసీస్‌ని కాంట్రోవర్షియల్ బిల్ ఏవైతే ఉందో ఆల్బర్ట్ బిల్ అవన్నీ అపోజ్ చేసేవాళ్ళనమాట. సో ఇది నార్మల్‌గా ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారంటే ఫస్ట్ మనకి ఆబ్వియస్లీ మనకి ఆప్షన్స్ పిక్ చేసుకుంటే అక్కడ ఈజీ అవుతుంది. సో ఇలా నేను చేశాను. సో ఇవన్నీ ఇయర్ వైజ్ అనమాట. నెక్స్ట్ మనం ప్రీ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇండియాలో కాకుండా అవుట్ సైడ్‌లో స్టార్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ లండన్ ఇండియన్ సొసైటీ 1865లో ఫిరోజ్ షా మెహతా అలాగే బద్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసీ బెనర్జీ, మన్మోహన్ ఘోష్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అలాగే ఇండియన్ నేషనల్ అసోసియేషన్ మేరీ కార్పెంటర్, ఇండియన్ సొసైటీ ఆనంద్ మోహన్ దాస్.
నెక్స్ట్ మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చూద్దాం. అలన్ ఆక్టివెన్ హోమ్ మనం ఏఓహ్యూ అని కూడా పిలుస్తాం. సో ఈయన సివిల్ సర్వెంట్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ బ్రిటిష్ గవర్నమెంట్‌లో. ఈయన ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఫార్మ్ చేయడానికి ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ సెషన్ వచ్చేసి బాంబేలో జరిగింది. డబ్ల్యూసీ బెనర్జీ ఫస్ట్ ప్రెసిడెంట్. అక్కడ మనకి 7 డెలిగేట్స్ అయితే అటెండ్ అయ్యారు. డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళు. సో అలా మనకి ఈ ఐఎన్‌సీ అనేది అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మనకి ఆల్ ఇండియా సెక్యులర్ మూవ్‌మెంట్‌కి జరిగింది. సెకండ్ ఏమో కలకత్తాలో జరిగింది. అండ్ అలాగే థర్డ్ సెషన్ ఏమో మద్రాస్‌లో. అండ్ పీపుల్ వ్యూ ఏంటంటే కాంగ్రెస్ మీద చూసుకుంటే మనకి లాలా లజపత్ రాయ్ ఇదొక రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ ఒక సేఫ్టీ వాల్ థియరీ అని చెప్పారు. అండ్ అలాగే ఆర్‌సీ దత్ ఏమో బ్రిటిషర్స్ ఈ కాంగ్రెస్‌ని ఒక టూల్‌గా యూజ్ చేసుకున్నారు అని అన్నారు. అండ్ అలాగే సిఎఫ్ ఆండ్రూస్ అంటే కాంగ్రెస్ ఫార్మేషన్ అనేది ఒక చిన్న మిత్ అని చెప్పి మెన్షన్ చేశారు. డఫ్రిన్ ఏమో కాంగ్రెస్ అనేది ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీ ఆఫ్ పీపుల్ అని చెప్పారు. అండ్ లైక్ కర్జన్ ఇది కాంగ్రెస్ ఎలాగో ఈస్ గోయింగ్ టు ఫాల్. మై యాంబిషన్ ఈస్ టు గివ్ ఇట్స్ పీస్ఫుల్ డెమెస్. సో ఇట్లా డెఫినిషన్స్ అంటే ఒక స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేసారనమాట. మనం ఐఎన్సీ ఇంపార్టెంట్ సెషన్స్ చూసుకుందాం. సో ఏ ఇయర్లో ఎక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ సెషన్సే చూద్దాం. సో ఏ ఇయర్లో ఏ స్టేట్లో అండ్ అలాగే ఎవరు ప్రెసిడెంటో చూద్దాం. ఫస్ట్ జరిగింది బాంబేలో. మనకి డబ్ల్యూసీ బెనర్జీ ఫస్ట్, ఈయన క్రిస్టియన్. ఫస్ట్ ప్రెసిడెంట్ డబ్ల్యూసీ బెనర్జీ. అండ్ అలాగే నెక్స్ట్ కలకత్తాలో జరిగింది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరుగుతూ ఉంటుందన్నమాట. దాదాపు నవరోజీ పార్సీ. నెక్స్ట్ అలాగే మద్రాస్లో జరిగింది థర్డ్ వన్. సయ్యద్ బద్రుద్దీన్ తయ్యబ్జీ ఈయన ఫస్ట్ ముస్లిం. అలాగే నెక్స్ట్ అలహాబాద్లో జార్జియాలో ఈయన ఫస్ట్ యూరోపియన్ ప్రెసిడెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్. నెక్స్ట్ 1905 ఇక్కడ ఏంటంటే మనకి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. సో అది అపోజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బెనారస్లో జరిగింది. గోపాలకృష్ణ గోఖలే ప్రెసిడెంట్. నెక్స్ట్ 1906 కోల్కతా. ఇక్కడ మనకి స్వరాజ్ ఇంకా నేషనల్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ గుడ్స్ బైకాట్ స్వదేశీ గురించి అయితే రిజల్యూషన్స్ పాస్ చేశారు దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ 1907 సో ఇక్కడైతే సూరత్లో జరిగింది. రాజ్ బిహారీ ఘోష్ ఇది చాలా పాపులర్ మనకి సూరత్ స్ప్లిట్ మనం ఫర్దర్ మాట్లాడుకుంటాం. ఇక్కడ మనకి సూరత్ స్ప్లిట్ జరిగింది. 1908 మద్రాస్ రాజ్ బిహారీ ఘోష్. నెక్స్ట్ అలాగే 1909 లాహోర్ మోహన్ మాల్యా. ఇక్కడ మనకి 1909 యాక్ట్ అనేది జరిగింది. మనం ఆల్రెడీ చదువుకున్న మింటో మార్లీ యాక్ట్ అని అది డిసప్రూవల్ చేశారు. నెక్స్ట్ 1911 కోల్కతా అది బిషన్ నర్యాన్దార్. ఇక్కడ మనకి జనగణ మన ఫస్ట్ టైం పాడారు. నెక్స్ట్ అలాగే 1916 లక్నో ఏసీ మజుందార్. ఇక్కడ మనకి లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది. మనం ఫర్దర్ మాట్లాడుకుంటాం దాని గురించి. నెక్స్ట్ 1917 కలకత్తా యానీ బెసెంట్ ఈమె ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. అండ్ అలాగే 1919 అమృత్సర్ మోతీలాల్ నెహ్రూ. 1920 కలకత్తా లాలా లజపత్ రాయ్. 1922 గయా సిఆర్ దాస్ స్వరాజ్ పార్టీ ఫార్మేషన్ గురించి. నెక్స్ట్ 1924 బెల్గాం గాంధీజీ. నెక్స్ట్ అలాగే 1925 కాన్పూర్ సరోజ్ నాయుడు ఈమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. 1927 మద్రాస్ ఎంఏ అన్సారీ. ఇక్కడ మనకు సైమన్ కమిషన్ బైకాట్ అయితే దాని గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ అలాగే లాహోర్ 1929 జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ గురించి అలాగే సివిల్ డిసోబీడియన్స్ లాంచ్ గురించి. 1931 కరాచీ వల్లభాయ్ పటేల్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరిగింది. నెక్స్ట్ 1936 ఫైజాపూర్ నెహ్రూ. నెక్స్ట్ అలాగే 1938 హరిపురా సెషన్ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ ఇయర్ కూడా త్రిపుర సెషన్ జరిగింది. సుభాష్ చంద్రబోసే దానికి ప్రెసిడెంట్. 1946 మీరత్లో ఆచార్య జేబీ కృప్లాని. 1948 జైపూర్ పట్టాభి సీతారామయ్య. మోడరేట్ నేషనలిజం గురించి చూద్దాం. మనకి మోడరేట్ నేషనలిజం అనేది 1885 నుంచి 1905 వరకు ఉంది. ఏవో హ్యూమ్, డబ్ల్యూసీ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, పండిత్ మదన్ మోహన్ మాల్వ్యా, ఇంకా బద్రుద్దీన్ తబ్యాబ్జీ, జస్టిస్ రానాడే, ఇంకా జి సుబ్రహ్మణ్యం అయ్యార్. వీళ్ళందరూ మోడరేట్స్. వీళ్ళ గురించి చూద్దాం. సో సురేంద్రనాథ్ బెనర్జీ ఈయనని ఇండియన్ బూర్కే అని కూడా పిలుస్తారు. అండ్ అలాగే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని అపోజ్ చేశారు. అండ్ అలాగే ఇండియన్ అసోసియేషన్ని ఫౌండ్ చేశారు మెయిన్గా పొలిటికల్ రిఫార్మ్స్ కోసం. అండ్ అలాగే ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ చేశారు. అది స్లోగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా మర్జ్ అయిపోయింది. నెక్స్ట్ జి సుబ్రహ్మణ్యం అయ్యార్. ఈయన నేషనలిజంని త్రూ మద్రాస్ మహాజన్ సభ ద్వారా అయితే ప్రీచ్ చేశారు. అండ్ అలాగే హిందూ ఇంకా స్వదేశీ మిత్రని ఫౌండ్ చేశారు. దాదాబాయి నౌరోజీ ఈయన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. ఈయన అన్అఫీషియల్ అంబాసిడర్ ఇన్ ఇంగ్లాండ్. అండ్ అలాగే ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ది మెంబర్ ఆఫ్ ది బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్. నెక్స్ట్ గోపాలకృష్ణ ఈయన గాంధీజీకి పొలిటికల్ గురు. అండ్ అలాగే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని ఫౌండ్ చేశారు.
అండ్ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మోడరేట్స్‌కి వీళ్ళకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ రిఫార్మ్ తీసుకురావాలి. అంటే ఎక్స్‌పాండ్ చేయాలి. అండ్ అలాగే ఇండియన్స్ కూడా హైయర్ పోస్ట్ ఇవ్వాలి ఐసీఎస్ ఎగ్జామినేషన్ హోల్డ్ చేస్తూ. అండ్ అలాగే ఈ జ్యుడిషియరీ ఇంకా ఎగ్జిక్యూటివ్ సెపరేషన్ ఉండాలి. అండ్ లోకల్ బాడీస్‌కి మోర్ పవర్ అనేది ఉండాలి. ఈవెన్ ల్యాండ్ రెవెన్యూ ఏమైతే ఉందో దాన్ని రిడక్షన్ చేయాలి. అండ్ అలాగే పీసెంట్స్‌కి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ఈ ల్యాండ్ లార్డ్స్ అన్‌జస్ట్ దగ్గర నుంచి. అండ్ అలాగే సాల్ట్ ట్యాక్స్ ఇంకా షుగర్ డ్యూటీని అబాలిష్ చేయాలి. ఈ ఆర్మీ మీద స్పెండ్ చేస్తున్నాం అనేది రెడ్యూస్ చేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అండ్ అలాగే అసోసియేషన్ ఫార్మ్ చేసే ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఇది వాళ్ళ మెయిన్ డిమాండ్. సో ఇవి అచీవ్ చేసుకుంటానికి వాళ్ళ మెథడ్స్ ఏమేమి చూసారంటే ఫస్ట్ మెయిన్‌గా వాళ్ళు బ్రిటిష్ సెన్స్ ఆఫ్ జస్టిస్‌ని ఒక ఫెయిర్ ప్లేని మొత్తం ఫెయిత్ అనేది ఉంచారు బ్రిటిష్ వాళ్ళతో. అండ్ అలాగే వీళ్ళు బ్రిటిష్‌తో లాయల్‌గా ఉండేవాళ్ళు. వీళ్ళు ఇంగ్లాండ్‌ని ఒక ఇన్స్పిరేషన్‌గా, ఒక గైడెన్స్‌గా చూసుకునేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా పిటిషన్స్, రిజల్యూషన్స్, మీటింగ్స్, ఇంకా పాంప్లెట్స్, మెమరాండమ్ ఇలాంటియన్నీ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళ డిమాండ్స్‌ని ప్రెజెంట్ చేయడానికి. అండ్ అలాగే ఈ పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక ఎడ్యుకేటెడ్ క్లాసెస్‌కి మాత్రమే వీళ్ళు పర్టిక్యులర్‌గా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే వీళ్ళు సెల్ఫ్ గవర్నమెంట్‌ని స్టేట్ బై స్టేట్ అచీవ్ చేసుకోవాలి. ఇది పొలిటికల్ రైట్స్‌ని అని చెప్పి వీళ్ళ ఎయిమ్ అనమాట. కానీ స్టార్టింగ్‌లో ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ని వెల్కమ్ చేసింది బానే. ఈవెన్ టీ గార్డెన్ పార్టీ ఇవ్వడం గాని అట్లాంటివి చేసేవాళ్ళనమాట. కానీ స్లోగా కాంగ్రెస్ డిమాండ్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్రిటిష్ కూడా వాళ్ళతో అన్‌ఫ్రెండ్లీ అయిపోయింది. సో, వాళ్ళు కాంగ్రెస్‌తో కాకుండా కొంచెం ఈ ముస్లిమ్స్‌ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అండ్ మనం చెప్పాలంటే ఇప్పుడు మోడరేట్స్ డిమాండ్ ఒక్కటే మాత్రమే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు గ్రాంట్ చేశారు. అది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎక్స్‌పాండ్ చేయడం బై ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. నెక్స్ట్ అచీవ్‌మెంట్స్ ఆఫ్ మోడరేట్స్ చూడాలంటే మనకి ఫస్ట్ ఒక నేషన్ అవేకెనింగ్ అనేది జరిగింది అమాంగ్ పీపుల్. అండ్ అలాగే ఈ ఐడియాస్ ఏమైతే ఉన్నాయో లైక్ డెమోక్రసీ, సివిల్ లిబర్టీస్ ఇంకా రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అవన్నీ పాపులర్ అయినాయి. అండ్ అలాగే బ్రిటిష్ ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు ఇండియన్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాదాపు నౌరోజీ తన ఫేమస్ బుక్‌లో అంటే పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ అనేది దాని గురించి రాశారు. దాంట్లో ఆ బుక్‌లో మనకి డ్రెయిన్ థియరీ గురించి అయితే మెన్షన్ చేశారు. అంటే ఎలా ఇండియా నుంచి వెల్త్ ఇంగ్లాండ్‌కి వెళ్తుంది. సాలరీస్ ద్వారా గానీ, సేవింగ్స్ ద్వారా కానీ, పెన్షన్స్ కానీ, పేమెంట్స్ టు బ్రిటిష్ ట్రూప్స్ కానీ, ఈ ప్రాఫిట్స్ అన్ని బ్రిటిష్ కంపెనీస్‌కి ఎలా వెళ్తున్నాయి అవన్నీ కూడా ఈ బుక్‌లో అయితే రాశారు. అండ్ అలాగే దీన్ని బేస్ చేసుకొని కూడా ఒక కమిషన్ అనేది అపాయింట్ చేసింది బ్రిటిష్ వెల్బీ కమిషన్. దాంట్లో దాదాబాయి నౌరోజీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ యాజ్ ఇట్స్ మెంబర్ టు ఎంక్వైర్ ఇంటూ దిస్ మ్యాటర్. కొంతమంది మోడరేట్స్ లైక్ రానాడే, గోఖలే ఈ సోషల్ రిఫార్మ్స్ కూడా ఫేవర్ చేశారు. అంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ అగైనెస్ట్ ప్రొటెస్ట్ చేయడం కానీ, అలాగే విడోహుడ్ అగైనెస్ట్ ప్రొటెస్ట్ చేయడం కానీ అట్లాంటివి. అండ్ చెప్పాలంటే మోడరేట్ సక్సెస్ఫుల్ అయింది ఓన్లీ ఎక్స్పాన్షన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే ఫేజ్ 2 ఇది 1905 నుంచి 1916 వరకు ఉంది. ఇది ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిజం. ఈ పీరియడ్ వచ్చేసి ఎరా ఆఫ్ ఎక్స్ట్రీజం అని చెప్పొచ్చు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో. సో ఎక్స్ట్రీమిస్ట్ మెయిన్గా అంటే అగ్రెసివ్ నేషనలిస్ట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక బోల్డ్ మీన్స్తోనే మనం అచీవ్ చేసుకుంటాం సక్సెస్ అని చెప్పి బిలీవ్ చేస్తారు. అండ్ అలాగే ఇంపార్టెంట్ లీడర్స్ చూసుకుంటే లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, ఇంకా బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్. సో వీళ్ళ ఎక్స్ట్రీమిజంకి రైజ్ అవడానికి కాజెస్ ఏంటంటే ఇప్పుడు మోడరేట్స్ ఏవైతే మెథడ్ యూజ్ చేసుకున్నారో అది ఫెయిల్ అయిపోయింది. ఓన్లీ వాళ్ళకి వచ్చిన సక్సెస్ ఏంటంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎక్స్పాన్షన్ మాత్రమే. అండ్ అలాగే ఇప్పుడు ఫెమైన్ అనేది వచ్చింది, ప్లేగ్ అనేది వచ్చింది. అప్పుడు హోల్ కంట్రీ అనేది సఫర్ అవుతుంది. ఈవెన్ ఎకనామిక్ కండిషన్స్ కూడా చాలా వర్స్గా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్‌ని సరిగ్గా ట్రీట్ కూడా చేయట్లేదు. ఈ కలర్ అంటే స్కిన్ కలర్ బేస్ చేసుకొని. అండ్ అలాగే జపానీస్ వార్ అనేది జరిగింది. అప్పుడు జపాన్ చాలా చిన్న కంట్రీ కానీ రష్యా చాలా వాస్ట్ యూరోపియన్ పవర్. అప్పుడేంటంటే జపాన్ అనేది విన్ అయింది. సో ఇప్పుడేంటంటే ఇండియన్స్ కూడా ఒక ఎంకరేజ్‌మెంట్ అనేది వచ్చింది. ఈవెన్ యూరోపియన్ నేషన్స్‌తో ఫైట్ చేసి గెలవచ్చు అని. అండ్ అలాగే ఈ ఇమ్మీడియేట్ కాజ్ చూసుకుంటే రైజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజంకి ఈ రియాక్షనరీ రూల్ ఆఫ్ ది లార్డ్ కర్జన్ ఏమైతే లైక్ మనం లార్డ్ కర్జన్ గురించి ముందు వీడియోస్‌లో మనం మాట్లాడుకున్నాం. కోల్కతా కార్పొరేషన్ యాక్ట్ పాస్ చేయడం కానీ అండ్ అలాగే దానివల్ల ఏంటంటే లోకల్ బాడీకి కంట్రోల్ ఇండియన్ కంట్రోల్ అనేది రెడ్యూస్ అయిపోయింది. ఈ యూనివర్సిటీ యాక్ట్స్ కానీ లేకపోతే ఇంకా సెడిషన్ యాక్ట్ కానీ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కానీ సో ఇవన్నీ పీపుల్కి ఫ్రీడమ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. అండ్ అలాగే వర్స్ట్ మెజర్ చూసుకుంటే పార్టిషన్ ఆఫ్ బెంగాల్.
అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్‌కి ఈ స్వరాజ్‌ని ఆర్ కంప్లీట్ ఇండిపెండెన్స్‌ని అటైన్ చేయడమే. అండ్ మెథడ్స్ చూసుకుంటే వీళ్ళు ఫాలో అయిన మెథడ్స్ వీళ్ళు ఫస్ట్ బ్రిటిష్ మీద హోప్ అనేది లేదు. అంటే ఫెయిత్ కూడా లేదనమాట. అండ్ అలాగే వీళ్ళు ఏం పాయింట్ ఔట్ చేశారంటే బ్రిటిష్ ఎలా అక్రమంగా, ఫోర్స్‌ఫుల్‌గా ఈ ఇండియన్ కంట్రోల్ తీసుకుంటుందని అవి పాయింట్ ఔట్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు పొలిటికల్ రైట్స్ కోసం వీళ్ళు ఫైట్ చేయాలని చెప్పి నమ్ముకున్నారు. అండ్ అలాగే వీళ్ళు సెల్ఫ్ రిలయన్స్ ఇంకా సెల్ఫ్ డిటర్మినేషన్ స్పిరిట్ అనేది ఉంచుకున్నారనమాట. నెక్స్ట్ అలాగే మెథడ్స్ వీళ్ళు చేసిన మెథడ్స్ ఏంటంటే మెయిన్‌గా వీళ్ళు కోఆపరేట్ అయితే చేసేవాళ్ళు కాదు బ్రిటిష్ గవర్నమెంట్‌కి. గవర్నమెంట్ కోడ్స్ కానీ, స్కూల్స్, కాలేజెస్ బైకాట్ చేసేవాళ్ళు. స్వదేశీ ప్రమోషన్ చేసేవాళ్ళు. అండ్ ఫారెన్ గూడ్స్‌ని కూడా బైకాట్ చేసేవాళ్ళు. ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేసి ఇంట్రడ్యూస్ అండ్ ప్రమోట్ చేసేవాళ్ళనమాట. స్వదేశీ మూవ్‌మెంట్ చూద్దాం. స్వదేశీ మూవ్‌మెంట్‌లో మనకి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ బైకాటింగ్, కోర్ట్స్, స్కూల్స్, కాలేజెస్ ఇంకా ఫారెన్ గూడ్స్ ఇవన్నీ బైకాట్ చేయడం. అండ్ అలాగే స్వదేశీ గూడ్స్ ప్రమోట్ చేయడం. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం. అంటే కొత్త నేషనల్ స్కూల్స్, కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి ఇలా నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్‌ని ప్రమోట్ చేయడం. అండ్ ఇది ఒక బోత్ పొలిటికల్ ఇంకా ఎకనామిక్ మూవ్‌మెంట్ అని చెప్పొచ్చు. స్వదేశీ మూవ్‌మెంట్ అనేది చాలా గ్రేట్ సక్సెస్. ఎందుకంటే బెంగాల్‌లో ఈవెన్ ల్యాండ్ లార్డ్స్ కూడా ఈ మూవ్‌మెంట్‌కి జాయిన్ అయ్యారు. ఉమెన్ ఇంకా స్టూడెంట్స్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. స్టూడెంట్స్ ఈ ఫారెన్ పేపర్‌తో యూజ్ చేసిన బుక్స్ తయారు చేసిన బుక్స్‌ని రిఫ్యూజ్ చేశారు. అండ్ అలాగే గవర్నమెంట్ కొన్ని టఫ్ మెజర్స్ అనేవి తీసుకుంది. ఈ యాక్ట్‌ని అంటే ఈ మూవ్‌మెంట్‌ని క్రష్ చేయడానికి ఈవెన్ సెవరల్ యాక్ట్స్ కూడా పాస్ చేసిందనమాట. స్వదేశీ వాలంటీర్స్‌ని చాలా దారుణంగా అయితే కొట్టేవాళ్ళు. అండ్ అలాగే స్కూల్స్ ఇంకా కాలేజెస్‌కి వార్నింగ్ ఇచ్చారనమాట. ఎవరైనా స్టూడెంట్స్ అంటే ఈ మూవ్‌మెంట్‌లో పార్ట్ తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఎయిడ్ అనేది స్టాప్ చేస్తామని. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్స్ అనేవి కోల్పోయారు. ఎక్స్‌ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్ వీళ్ళని కూడా ఇంప్రిజన్ చేసి డిపోర్ట్ చేశారనమాట. ఎక్స్ట్రీమిస్ట్ అచీవ్‌మెంట్స్ చూసుకుంటే మెయిన్‌గా ఈ డిమాండ్ ఆఫ్ స్వరాజ్ అనేది ఒక బర్త్ రైట్‌గా ఫస్ట్ మెన్షన్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు మాసెస్‌ని ఇన్వాల్వ్ చేశారనమాట ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రగుల్‌లో. అండ్ అలాగే ఆల్ ఇండియన్ పొలిటికల్ మూవ్‌మెంట్ లైక్ స్వదేశీ మూవ్‌మెంట్ అట్లాంటివి ఆర్గనైజ్ చేశారు. బాల్ గంగాధర్ తిలక్ గురించి చూద్దాం. ఈయన ఫస్ట్ రియల్ ఫౌండర్ ఆఫ్ పాపులర్ యాంటీ బ్రిటిష్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా. ఈయన లోకమాన్య అని కూడా పిలుస్తారు. ఈయన వీక్లీస్ కూడా ఉన్నాయి ఈయన పబ్లిష్ చేసేవి. మరాఠా ఇంకా కేసరి. నెక్స్ట్ అలాగే ఈయన 2 సార్లు కూడా జైల్లో వేశారు నేషనలిస్ట్ యాక్టివిటీస్ వల్ల. అండ్ అలాగే మండ్లేకి కూడా డిపోర్ట్ చేశారనమాట 6 ఇయర్స్ కోసం. నెక్స్ట్ అలాగే ఈయన 1916లో హోమ్ రూల్ లీగ్‌ని కూడా పూణేలో స్టార్ట్ చేశారు. అండ్ అలాగే స్వరాజ్ అనేది నా బర్త్ రైట్, అది ఖచ్చితంగా నేను తీసుకుంటా అని చెప్పి స్లోగన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ లాలా లజపత్ రాయ్, ఈయన్ని లైన్ ఆఫ్ పంజాబ్ అని పిలుస్తారు. ఈయన స్వదేశీ మూవ్‌మెంట్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేశారు. అండ్ హోమ్ రూల్ లీగ్‌ని యూఎస్‌లో అయితే స్టార్ట్ చేశారు 1916లో. అండ్ అలాగే ఈయన్ని కూడా మండ్లే డిపోర్ట్ చేశారు ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ సెడిషన్. అండ్ అలాగే మనకి సైమన్ కమిషన్ గురించి మనం ముందు చెప్పుకుంటాం. ఆ సైమన్ కమిషన్‌లు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు దానికి అగైనెస్ట్ దానికి సైమన్ కమిషన్ అగైనెస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు లాలా లజపత్ రాయ్‌కి చాలా ఫ్యాటల్ ఇంజ్యూరీస్ అవుతాయి. కొన్ని మంత్స్ తర్వాత చనిపోతారన్నమాట దానివల్ల. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్, ఈయన కెరీర్ ఒక మోడరేట్‌గా స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్స్ట్రీమిస్ట్‌లో అయితే తర్వాత మారిపోతారనమాట. ఈయన స్వదేశీ మూవ్‌మెంట్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారు. అండ్ అలాగే ఈయన నేషనలిజంని త్రూ ద నూక్ అండ్ ది కార్నర్ ఆఫ్ ఇండియన్స్ బై హిస్ పవర్ఫుల్ స్పీచ్ అండ్ రైటింగ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి అరబిందో ఘోష్, ఈయన అనదర్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్. ఈయన స్వదేశీ మూవ్‌మెంట్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈయన్ని కూడా ఇంప్రిజన్ చేశారు. అండ్ విడుదల చేసిన తర్వాత ఈయన ఫ్రెంచ్ టెరిటరీలో ఆఫ్ పాండిచ్చేరిలో సెటిల్ అయిపోయి అక్కడ ఒక స్పిరిచువల్ యాక్టివిటీస్ అనేవి కాన్సంట్రేట్ చేసేవాళ్ళనమాట. 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది జరిగింది. అది అనౌన్స్ చేసింది లార్డ్ కర్జన్. ఆయన రియల్ మోటివ్ ఏంటంటే ఇప్పుడు ది గ్రో అవుతున్న బెంగాలీ నేషనలిజంని బెంగాల్లో బ్రేక్ చేయడమే. అండ్ అలాగే హిందూ అండ్ ముస్లిమ్స్ బెంగాల్లో డివైడ్ చేయాలని, అండ్ అలాగే బ్రిటిష్ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు అని ఒక ఎనార్మస్ పవర్ అనేది అంటే చూపించుకోవడానికి ఈ మూవ్ అనేది చేసింది. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది అనౌన్స్ చేసింది. సో ఈ పార్టీషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చిన తర్వాత పీపుల్స్ అంటే
బెంగాల్లో ఉన్న పీపుల్ అందరూ ప్రొటెస్ట్ చేశారు. గాంధీ కూడా ఒక రియల్ అవేకనింగ్ ఇన్ ఇండియా టుక్ ప్లేస్ ఓన్లీ ఆఫ్టర్ ది పార్టిషన్ ఆఫ్ ది బెంగాల్ అని చెప్పారు. యాంటీ పార్టిషన్ మూవ్మెంట్ అనేవి జరిగినాయి ఇంటూ ద స్వదేశీ మూవ్మెంట్ అండ్ స్ప్రెడ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియా. అగ్రెసివ్ నేషనలిస్ట్ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో దాదాబాయి నౌరోజీ అట్లాంటి వాళ్ళు కూడా ఈయన స్వరాజ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే కల్కత్తా సెషన్ ఆఫ్ కాంగ్రెస్ 1906లో అండ్ వాళ్ళు మెయిన్గా బైకాట్ ఇంకా స్వదేశీని అడాప్ట్ చేసుకున్నారు ఈ రిజల్యూషన్స్ని. నెక్స్ట్ 1906లో ది ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయింది. సో 1906లో ఒక అంటే ముస్లిం ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఢాకాలో జరిగింది. అక్కడ ముస్లిం డెలిగేట్స్ అయితే కలుసుకున్నారు. సో ఇదే అడ్వాంటేజ్ అంటే ఈ ఒకేషన్ అడ్వాంటేజ్ తీసుకుని నవాబ్ సలీముల్లా ఖాన్ ప్రపోజ్ చేశారు. ఒక ఆర్గనైజర్ని సెటప్ చేద్దాం ఈ ముస్లిం ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని అని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ అలాగే December 30, 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది సెటప్ చేసుకున్నారు. ఫస్ట్ ఆగా ఖాన్ ప్రెసిడెంట్. అండ్ నేషనల్ కాంగ్రెస్ లాగానే ఇది కూడా యాన్యువల్ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళ డిమాండ్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ ముందైతే ఉంచుతారనమాట. ఇనిషియల్గా బ్రిటిష్ సపోర్ట్ని ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ అచీవ్మెంట్ వచ్చేసి వాళ్ళది మింటో మోర్లీ రిఫార్మ్స్ ఉన్నాయి కదా 1909లో. సో దాంట్లో సపరేట్ ఎలక్ట్రానిక్స్ గురించి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది ముస్లిమ్స్ అంటే ఇండియన్ ముస్లిం లీగ్ అయితే ఇది అని చెప్పొచ్చు. అండ్ ముస్లిం లీగ్ క్రియేషన్ ఒక కన్సిడర్డ్ యాజ్ టు బి ఏ ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ది మాస్టర్ స్ట్రాటజీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్. అండ్ 1913లో మొహమ్మద్ అలీ జిన్నా ఈ లీగ్ అయితే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ 1907 సూరత్ స్ప్లిట్. సో మోడరేట్ కాంగ్రెస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళు అన్హ్యాపీ అనమాట. వాళ్ళు స్వరాజ్ని అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో అయితే ఎక్స్క్యూజ్ చేసుకోవాలి మనం స్వరాజ్ అని చెప్పి నమ్ముతారు. అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అలా కాదు. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉండడం వల్ల కాంగ్రెస్ సెషన్లో సూరత్లో జరిగిన కాంగ్రెస్ సెషన్లో వీళ్ళు విడిపోతారు. కానీ అందుకే దీన్ని ఫేమస్గా సూరత్ స్ప్లిట్ అని పిలుస్తారు. కాంట్రవర్సీ కూడా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనకి వీళ్ళు రాజ్ బిహారీ ఘోష్ మోడరేట్ అనమాట. ఈయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతారు. కానీ అంతకుముందు ఏంటంటే లాలా లజపత్ రాయ్ కానీ తిలక్ కానీ ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి ఎక్స్ట్రీమిస్ట్ అనుకుంటారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఐఎన్సీ అంటే మనకి యాన్యువల్ సెషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాళ్ళ హోమ్ ప్రొవిన్సెస్లో మాత్రం ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ హోమ్ ప్రొవిన్సెస్లో ఆ మీటింగ్ అనేది ఆ ప్రెసిడెంట్ హోమ్ ప్రొవిన్సెస్లో జరగకూడదు. సో నార్మల్ సెషన్ ఏంటంటే నాగ్పూర్లో జరగాలి. కానీ లాస్ట్ మూమెంట్లో ప్లేగ్ వల్లనో లేకపోతే ఇంకెవరి వల్లనో సెషన్ అనేది సూరత్కి షిఫ్ట్ అయింది. సో అప్పుడు ఇది ఐఎన్సీ రూల్ ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హోమ్ ప్రొవిన్స్ నుంచి అవ్వకూడదు. అప్పుడు సూరత్ బాంబే ప్రెసిడెన్సీలో ఉంది కాబట్టి బాంబే ప్రెసిడెంట్ తిలక్కి సంబంధించింది కాబట్టి తిలక్ హోమ్ ప్రొవిన్సెస్ కాబట్టి తిలక్ అవ్వకూడదు అనమాట. మోడరేట్స్ కావాలని సూరత్కి చేంజ్ చేశారు అని తిలక్ ఈ ప్రెసిడెన్సీకి ఎక్స్క్లూడ్ అవ్వచ్చు అని చెప్పి నమ్ముతారు. అండ్ అలాగే లాలా లజపత్ రాయ్ని కూడా అవ్వనివ్వరు. సో మోడరేట్ అయితే అవుతారు. సో అంటే ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది వీళ్ళిద్దరి మధ్య. సో ఎక్స్ట్రీమిస్ట్ ఏంటంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేస్తారు. మింటో మోర్లీ రిఫార్మ్స్ 1909లో సత్యేంద్ర సిన్హా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అయితే మెంబర్ అవుతారు. నెక్స్ట్ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు ఫ్రమ్ 16 to 60. అండ్ సపరేట్ ఎలక్టోరేట్స్ కూడా ముస్లిమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ 1911లో ఇది అనల్మెంట్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది జరుగుతుంది. అండ్ అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని క్యాన్సిల్ చేస్తారనమాట. అండ్ ఇది ముస్లిమ్స్ పొలిటికల్ ప్రివిలేజ్ కాన్స్టిట్యూన్సీకి చాలా షాక్. అండ్ అలాగే ఈ అంటే ముస్లిమ్స్ అంటే గ్రాటిట్యూడ్ కోసం వీళ్ళు క్యాపిటల్ని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయినా సరే ముస్లిం సాటిస్ఫై అవ్వరు. బీహార్ ఇంకా ఒరిస్సాని బెంగాల్ నుంచి సపరేట్ చేస్తారు. అస్సాం ఒక సపరేట్ ప్రొవిన్సెస్గా అయితే మెన్షన్ చేస్తారు. అండ్ 1916 ద లక్నో ప్యాక్ట్ అనేది జరుగుతుంది. కాంగ్రెస్ సెషన్ లక్నోలో 2 మేజర్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఒకటి ఎవరైతే డివైడ్ అయిపోయారో మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ వాళ్ళు కలుస్తారు. అండ్ అలాగే
కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ కూడా లక్నో ప్యాక్ట్ అనేది చేసుకుంటారు. ఈ లక్నో ప్యాక్ట్ చేసుకోవడం ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్ అండ్ హిందూ అండ్ ముస్లిం యూనిటీ కోసం. నెక్స్ట్ 1916లో హోమ్ రూల్ మూవ్మెంట్ జరుగుతుంది. 2 హోమ్ రూల్ లుక్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒకటి బాల్ గంగాధర్ తిలక్ పూణేలో అండ్ నెక్స్ట్ యానీ బెసెంట్ మద్రాస్లో. సో ఈ మూమెంట్ మెయిన్ ఏం ఏంటంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్ అనమాట. సో ఫ్రీడమ్ వాజ్ ఎ న్యాచురల్ రైట్ ఆఫ్ ఆల్ నేషన్ బిలీవ్ చేస్తారు. అండ్ అలాగే లీడర్స్ ఆఫ్ ది హోమ్ మూమెంట్ థాట్ దట్ ఇండియన్ రిసోర్సెస్ వర్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఫర్ హర్ నీడ్స్. సో ఇండియన్స్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఇండియా కోసం వాడట్లేదు అనే భావనలో ఉంటారు. అండ్ అలాగే 2 లీగ్స్ కూడా కోఆపరేట్ చేశారు ఈచ్ అదర్ విత్ కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్ ఇన్ పుట్టింగ్ దే రిమైన్స్ ఫర్ హోమ్ రూల్. తిలక్ మూమెంట్ అనేది మెయిన్గా మహారాష్ట్ర కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ అలాగే యానీ బెసెంట్ ఏమో మిగతా రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. హోమ్ రూల్ మూమెంట్ ఒక న్యూ లైఫ్ అనేది నేషనల్ మూమెంట్కి తీసుకొచ్చింది. ఇది ఒక స్వదేశీకి రివైవల్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఉమెన్ కూడా జాయిన్ అయ్యారు. 1917లో మాంటాక్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ ఇంగ్లాండ్ ఒక డిక్లరేషన్ కూడా చేశారన్నమాట పార్లమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఆన్ బ్రిటిష్ గవర్నమెంట్స్ పాలసీ టువర్డ్స్ ఫ్యూచర్ పొలిటికల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అండ్ అలాగే గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రామిస్ చేశారు. ఆంగ్లో ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ ది ముస్లిమ్స్ నాన్ బ్రాహ్మిన్స్ ఫ్రమ్ సౌత్ దీన్ని సపోర్ట్ చేయాలి. ఏంటంటే ఒక రూల్ ఆఫ్ హిందూ మెజారిటీ మెయిన్లీ హయ్యర్ కాస్ట్ వాళ్ళకైతే ఈ రూల్ మూమెంట్ అనేది ఫీల్ అవుతారనమాట వాళ్ళు. అండ్ ఆగస్ట్ డిక్లరేషన్ ఈ హోమ్ రూల్ మూమెంట్కి ఎండ్ అవుతుంది అనమాట. హోమ్ రూల్ మూమెంట్ అనేది ఎండ్ అవుతుంది. ఆగస్ట్ డిక్లరేషన్ చెప్పాలంటే మనకి ఈ గవర్నమెంట్ పాలసీ ఏమైతే ఉందో ఇప్పుడు ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియన్స్ ఇంక్రీజ్ చేయాలి ఇంకా ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్లో అని చెప్తారు. అండ్ అలాగే గ్రాడ్యువల్గా సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ డిమాండ్ ఆఫ్ నేషనలిస్ట్ ఒక ఏమైతే ఉందో సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్ హోమ్ రూల్ అనేది అది సెడిషన్ కిందకి రాదని చెప్పి మెన్షన్ చేస్తారు. రివల్యూషనరీ మూమెంట్స్ చూద్దాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th సెంచరీలో మనకి రివల్యూషనరీ గ్రూప్స్లు మెయిన్గా బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, మద్రాస్లో అయితే ఉన్నాయి. వీళ్ళు రివల్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎక్స్ట్రీమిస్ట్ అలాగే మోడరేట్స్ మెథడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళతో సాటిస్ఫై అయితే లేరు. సో వాళ్ళు ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేశారనమాట. బెంగాల్లో అన్షన్ సమితి ఇంకా జుగాంతర్, మహారాష్ట్రలో సవార్కర్ బ్రదర్స్ అభినవ్ భారత్ సెటప్ చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో మనకి భారత మాత అసోసియేషన్ స్టార్ట్ చేశారు బై నీలకంఠ బ్రహ్మచారి. మనం ఒకసారి అన్ని అంటే రివల్యూషనరీ మూమెంట్స్ అయితే చూద్దాం. 1879లో ఫస్ట్ మహారాష్ట్రలో రామ్సై పీస్ అండ్ ఫోర్స్ వాసుదేవ్ బల్వంత్ పడ్కే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మహారాష్ట్రలో చాపేకర్ బ్రదర్స్ దామోదర్ చాపేకర్ ఇంకా బాలకృష్ణ చాపేకర్. నెక్స్ట్ మహారాష్ట్రలో మిత్రమేళ సవార్కర్ బ్రదర్స్ స్టార్ట్ చేశారనమాట. ఇది గణేష్ సవార్కర్, వినాయక దామోదర్ సవార్కర్. ఈ వినాయక దామోదర్ సవార్కర్ని ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని కూడా పిలుస్తారు. సవార్కర్ బ్రదర్స్ మిత్రమేళను ఆర్గనైజ్ చేశారు. తర్వాత 1904లో ఇది అభినవ్ భారత్తో అయితే మర్జ్ అయిపోయింది. అభినవ్ భారత్ మెంబర్స్ చూసుకుంటే మనకి అనంత లక్ష్మణ్ కన్హరే అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే నాసిక్ ఆఫీసర్ జాక్సన్ని చంపేశారు. దాన్నే నాసిక్ కాన్స్పిరెన్సీ కేస్ అని పిలుస్తారు. నెక్స్ట్ బెంగాల్లో అనుశీలన్ సమితి, దాని ఫౌండర్ వచ్చేసి పరమతనాథన్ మిత్ర. నెక్స్ట్ బరీంద్ర కుమార్ ఘోష్ ఇంకా భూపేంద్ర దత్త, జతీంద్రనాథ్ బెనర్జీ, ప్రమోద మిత్తర్, అరవింద ఘోష్ కూడా మెంబర్స్ అనమాట. వీక్లీ జర్నల్ కూడా ఉంది, అది యుగంధర్. ఎడిటర్ వచ్చేసి బరీంద్ర భూపేందర్. నెక్స్ట్ 1909లో బెంగాల్లో అలిపురి కాన్స్పిరెన్సీ స్టార్ట్ చేశారు. దీన్ని మణిక్టులా కాన్స్పిరెన్సీ అని కూడా పిలుస్తారంట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కుదిరం బోస్ అలాగే ప్రఫుల్ల చక్రి ఈ క్యారేజ్ మీద అంటే బాంబు వేశారనమాట. సో అప్పుడేంటంటే క్యారేజ్లో వాళ్ళు ముజాఫర్ జడ్జు ఉన్నారని అనుకుంటారు, కానీ ఆయనకు బదులు 2 బ్రిటిష్ లేడీస్ అయితే ఉంటారు, వాళ్ళు చనిపోతారు. సో అది తెలుసుకుని కుదిరం బోస్ తను చనిపోతాడు. అని అలాగే నెక్స్ట్ కుదిరం బోస్ని అయితే బ్రిటిష్ చంపేస్తారు హ్యాంగ్ చేసి. ప్రఫుల్ల చక్కి అయితే తనకు తాను ఆత్మహత్య చేసి చచ్చిపోతాడు. అండ్ దానివల్ల అండ్ అలాగే ఈ బాంబ్ విషయంలో ఏంటంటే అప్పుడు హోల్ అనుశీలన్ గ్రూప్ని అయితే అరెస్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఘోష్ బ్రదర్స్, అరవింద ఘోష్ ఇంకా బరీంద్ర ఘోష్. నెక్స్ట్ 1912లో బెంగాల్లో ఢిల్లీ కాన్స్పిరెన్సీ ట్రయల్ ఉంది.
రాజ్బెర్రీ బోస్ అలాగే సచేంద్ర సిన్హాల్ ఒక బాంబ్ అటాక్ అయితే చేశారు ఆన్ వైస్రాయ్ హార్డింగ్. ఎప్పుడైతే ఇప్పుడు మనకి 1912లో అయితే కోల్కతా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు కదా, సో అప్పుడే విజిట్ చేస్తారనమాట కొత్త క్యాపిటల్కి చాందినీ చౌక్ ద్వారా. అప్పుడు ఈ బాంబ్ అటాక్ అనేది జరుగుతుంది. బస్వంత్ కుమార్ ఇంకా అమీర్ చంద్, అవధ్ బిహారీ వీళ్ళందరినీ కన్విక్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ చేస్తారు ఈ కాన్స్పిరెన్సీ రోల్ తీసుకున్నందుకు. నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో రివల్యూషనరీ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఇండియాలో 1905లో ఇండియన్ హౌస్ రూల్ సొసైటీ స్టార్ట్ చేశారు, అలాగే ఇండియన్ హౌస్ కూడా. అండ్ శ్యామ్జీ కృష్ణ వర్మన్ సెటప్ చేశారు ఈ సొసైటీని. అండ్ అలాగే నెక్స్ట్ 1909లో మదన్ లాల్ దిన్గారా, ఇక్కడ ఏంటంటే ఈయన స్టూడెంట్ ఆఫ్ ఇండియన్ హౌస్ అనమాట. ఈయన కర్జన్ వాలీని అంటే అసిస్టెంట్ ఆఫ్ సెక్రటరీ స్టేట్ని చంపేస్తారు. నెక్స్ట్ ప్యారిస్లో మేడం బికాజీ ఆపరేట్ చేస్తారు ఫ్రమ్ ప్యారిస్ అండ్ జినావా. ఆమె ఫస్ట్ టైం జర్మనీలో కూడా హోయిస్ట్ చేస్తారన్నమాట ఫ్లాగ్ని. అండ్ అలాగే బందే మాత్రం ఎడిటర్ ఆఫ్ లాల్ హర్ద్యాల్, ఈమె జర్నల్స్ అనేవి తీసుకొచ్చింది. నెక్స్ట్ యుఎస్ఏలో కెనడాలో గదార్ పార్టీ. అండ్ అలాగే ఫేమస్ కోమ్గతు మరు ఇన్స్టిట్యూట్ అయితే జరిగింది. ఇది ఎస్టాబ్లిష్డ్ బై ఇక్కడ మనకి గదార్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిందేమో లాల్ హర్ద్యాల్, తారక్నాథ్ దాస్ ఇంకా సోహన్ సింగ్ బోక్నా. రాజ్బెహరీ బోస్ కూడా ఇతను గదార్ పార్టీలో అయితే జాయిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ కామోగత మారు ఇన్సిడెంట్ ఏంటంటే, కామోగత మారు అనేది నేమ్ ఆఫ్ ది షిప్ అనమాట. 370 ప్యాసింజర్స్, మెయిన్గా సిక్స్ పంజాబ్ ముస్లిమ్స్ వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్. వీళ్ళు సింగపూర్ నుంచి కెనడాకి వెళ్తున్నారు. కెనడా అఫీషియల్స్ అక్కడ అలౌ చేయాలన్నమాట ఈ షిప్ని. సో వీళ్ళు మళ్ళీ తిరిగి కలకత్తా వచ్చేసారు. 1914 అయితే రీచ్ అయ్యారు. కానీ బ్రిటిషర్స్ ఇది ఒక షిప్ అటాక్ అనుకుని ఫైరింగ్ చేస్తారనమాట. 22% చనిపోతారు. గదార్ లీడర్స్ కూడా ఒక బ్రూటల్ అటాక్ని లాంచ్ చేద్దామని ఫిక్స్ అవుతారు బ్రిటిష్ రూల్ ఇండియాలో. నెక్స్ట్ అలాగే రాజ్బెహరీ బోస్ ఇంకా సచిన్ సిన్హాల్ని ఈ మూమెంట్ని లీడ్ చేయమని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు బై వీరేంద్రనాథ్ చటర్జీ. నెక్స్ట్ మనం చూసుకుంటే 1924లో కాన్పూర్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్టార్ట్ చేస్తారు బై రాంప్రసాద్ బిస్మిల్, జోగేష్ చంద్ర చటర్జీ అండ్ అలాగే సచేంద్రనాథ్ సన్యాల్, నరేంద్ర మోహన్. నెక్స్ట్ లాహోర్లో భరత్ నౌజన్ సభ, ఇది భగత్ సింగ్ స్టార్ట్ చేస్తారు. 1928లో ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని పేరు మారుస్తారనమాట, హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్గా. అక్కడ మనకి భగత్ సింగ్ యాడ్ అవుతారు. అలాగే చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ థాపర్, జయదేవ్, రాజ్గురు ఇంకా సుఖ్దేవ్. నెక్స్ట్ 1925లో కాకోరీ రాబరీ కేస్. ఇక్కడ ట్రైన్ లూట్ చేసినందుకు బ్రిటిష్ హ్యాంగ్ కూడా చేస్తుంది బిస్మిల్ని, అశ్వగుల్లా, రోషన్ సింగ్ అలాగే రాజేంద్ర లహరి. 1928లో సౌండర్స్ కిల్లింగ్ జరుగుతుంది అనమాట. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు సౌండర్స్ని చంపేస్తారు. అండ్ అలాగే రిజల్ట్ వచ్చేసి జతిన్ దాస్ని అయితే జైల్లో వేసి చనిపోతాడు అక్కడే. 1925లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్ ఇంకా బతుకేశ్వే దత్త అది పబ్లిక్ సేఫ్టీ బిల్ ఇంకా ట్రేడ్ డిస్ప్యూట్ బిల్స్ అగేనెస్ట్ బాంబ్ వేస్తారు. సో అది డెలిబరేట్గా హార్మ్లెస్గా తయారు చేస్తారన్నమాట. సో అండ్ అలాగే లాహోర్ కాన్స్పిరెన్సీ కేస్ బేస్ చేసుకుని వీళ్ళని హ్యాంగ్ చేస్తారు. అంటే సౌండర్ని చంపేస్తారు కదా, దాన్ని బేస్ చేసుకుని భగత్ సింగ్కి, సుఖ్దేవ్కి, రాజ్గురికి అయితే ఉరిశిక్ష చేస్తారు. నెక్స్ట్ 1931 చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్. సూర్యసేన్ కండక్ట్ చేస్తారు ఈ రైడ్ని అండర్ ది బ్యానర్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ. నెక్స్ట్ అలాగే ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఉంది, కల్పన దత్త. నెక్స్ట్ అలాగే ఈ రైడ్ తర్వాత సూర్యసేన్ తన ఫ్లాగ్ని కూడా పోలీస్ ఆర్మరీలో అయితే హోయిస్ట్ చేస్తారు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ తన సూర్యసేన్ హీరోయిజంని ప్రైజ్ చేస్తారనమాట. దానికోసం నెహ్రూని 2 ఇయర్స్కి అరెస్ట్ కూడా చేస్తారు. థర్డ్ ఫేజ్ గాంధీయన్ ఎరా. మనకి థర్డ్ ఇంకా ఫైనల్ ఫేజ్ ఆఫ్ నేషనల్ మూమెంట్ గాంధీయన్ ఎరా అని పిలుస్తాం. అండ్ అలాగే నాన్ వైలెన్స్ని, సత్యాగ్రహాన్ని ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని బ్రిటిష్ గవర్నమెంట్ అగెనెస్ట్ అయితే ఎంప్లాయ్ చేస్తారు గాంధీజీ. అండ్ అలాగే గాంధీ నేషనల్ మూమెంట్ని ఒక మాస్ మూమెంట్గా చేస్తారు. అండ్ ఈయన పోర్బందర్ గుజరాత్లో జన్మిస్తారు. తర్వాత ఈయన ఇంగ్లాండ్లో లా చదువుకుంటారు.
అండ్ లా చదువుకుని ఇండియాకి 1891లో వస్తారు. అండ్ అలాగే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతారు 1893లో. అండ్ అలాగే తను స్ట్రగుల్ అగెనెస్ట్ ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఏమైతే ఉందో అగెనెస్ట్ ది బ్లాక్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఫర్ 20 years. అక్కడ నేషనల్ కాంగ్రెస్ అనేవి సెటప్ చేస్తారు టు ఫైట్ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ సౌత్ ఇండియన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అలాగే గాంధీస్ న్యూస్ పేపర్ వచ్చేసి మనకి ఇండియన్ ఒపీనియన్. కైసర్ ఐ హింద్ అనేది గాంధీజీకి ఇస్తారు ఫ్రమ్ ద బ్రిటిష్. ఎందుకంటే ఇది అంబులెన్స్ సర్వీస్ ఏమైతే ఉందో సౌత్ ఆఫ్రికా డ్యూరింగ్ బోయర్ వార్లో ఈయన దానికోసమైతే ఇస్తారు. అండ్ జలియన్ వాలాబాగ్ మసాకర్ అగైనెస్ట్ ప్రొటెస్ట్ చేస్తూ ఈయన ఆ మెడల్ అయితే తిరిగి ఇచ్చేస్తారనమాట. 1915లో ఈయన మళ్ళీ ఇండియాకి వస్తారు. అండ్ అలాగే నేషనల్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ 1917లో చంపారన్ సత్యాగ్రహ. ఇది ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లా బ్రేక్ చేసి దాన్ని సివిల్ డిసోబీడియన్స్ అనమాట. సారీ. అండ్ గాంధీజీ ఏంటంటే ఆయన వన్ ప్లేస్ టు ప్లేస్ వెళ్తూ ఉన్నారు. అప్పుడు రాజ్ కుమార్ శుక్లా నుంచి ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో ఇండిగో ప్లాంటర్స్ ఆఫ్ చంపారన్ ఇన్ బీహార్ ఫార్మర్స్ కాంటెక్స్ట్ అనమాట. సో యూరోపియన్ ప్లాంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీసెంట్స్ని ఫోర్స్ చేస్తున్నారు. అంటే 3/20th పార్ట్లో ఇండిగోని గ్రో చేయమని. అది 3 కథియ సిస్టమ్ అనమాట. దాని గురించి వివరిస్తాడు గాంధీజీకి రాజ్ కుమార్ శుక్లా. సో మహాత్మా గాంధీ తన ఎక్స్పెరిమెంట్స్ ఈ సత్యాగ్రహతో అయితే స్టార్ట్ చేస్తారు. అంటే యూరోపియన్ని ఒప్రెసివ్ ఇండిగో ప్లాంటర్స్ అగెనెస్ట్ చంపారన్ ఇన్ బీహార్లో. సో అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది ఇది గాంధీజీకి ఈ చంపారన్ నుంచి వెళ్ళిపోమని. కానీ గాంధీజీ రెఫ్యూజ్ చేస్తాడు. నాకు పెనాల్టీ ఏదైనా సరే పర్లేదు అని చెప్పి బేర్ చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. సో ఇది ఫస్ట్ అంటే ఏమైతే లా చేయొద్దు అంటారో అది చేస్తాడనమాట. సో దాన్ని ఇది ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ అని అంటారు. నెక్స్ట్ అలాగే గాంధీజీ అరెస్ట్ చేస్తారు. గాంధీజీని అరెస్ట్ చేసినందుకు చంపారన్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అవుట్ సైడ్ ది జైల్, ఇంకా పోలీస్ స్టేషన్స్లో, కోర్ట్స్లో. ఇంకా గవర్నమెంట్ అయితే ఈ గాంధీజీని వదిలేస్తారు. 1918లో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్స్. సో గాంధీ ఈ మిల్ స్ట్రైక్స్లోనే గాంధీజీ ఫాస్ట్ అంటూ డెత్ అయితే చేస్తారు. అసలు మనకి ఫస్ట్ హంగర్ స్ట్రైక్ చేసింది కూడా ఈ స్ట్రైక్స్లోనే. అసలు ముందు మనం అసలు ఏంటో చూద్దాం. సో గాంధీ ఏంటంటే డిస్ప్యూట్ ఏమైతే ఉందో కాటన్ మిల్ ఓనర్స్కి ఇంకా వర్కర్స్కి ఆ ఇష్యూకి ఇమ్మీడియట్గా ఉన్నారనమాట. సో ఏంటంటే ఇది ప్లేగ్ బోనస్ గురించి ఇష్యూ. సో మిల్ ఓనర్స్ ఏంటంటే ఇప్పుడు ఆ బోనస్ని విత్డ్రా చేస్తారు. అంటే వర్కర్స్ ఏంటంటే 50% డిమాండ్ రైజ్ అనేది అడుగుతారనమాట. కానీ ఆ డిమాండ్ని ఒప్పుకోరు. మిల్ ఓనర్స్ ఏంటంటే ఓన్లీ 20% ఇస్తామని చెప్తారు. అప్పుడు అనసూయ సారాభాయ్ ఈమె సోషల్ వర్కరు. అండ్ అలాగే అంబాలా సారాభాయ్కి సిస్టర్ అనమాట. అంబాలా సారాభాయ్ ఈ అహ్మద్ మిల్ ఓనర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. సో అనసూయ గాంధీజీ దగ్గరికి వెళ్ళి ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేయమని చెప్తుంది. గాంధీజీ వర్కర్స్కి ఏం చెప్తారంటే 35% అడగండి, 50% వద్దు అని చెప్పి. అది వర్కర్స్ ఒప్పుకుని ఈ గాంధీజీ అడ్వైస్ ప్రకారం నాన్ వైలెంట్ ఉంటారు స్ట్రైక్లో. సో నెగోషియేషన్స్ ఇది మిల్ ఓనర్స్ అంటే నెగోషియేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా లేవు. అప్పుడు గాంధీజీ ఫాస్ట్ అంటూ డెత్ అయితే స్టార్ట్ చేస్తారు. తప్పక మిల్ ఓనర్స్ కూడా ఆ డిమాండ్స్కి ఒప్పుకుంటారు. నెక్స్ట్ అలాగే ఖేదా సత్యాగ్రహ. సో ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనమాట. సో ఖేదా గుజరాత్లో ఉంది. అండ్ ఈ సత్యాగ్రహ అనేది సపోర్ట్ ఆఫ్ పీసెంట్స్కి అనమాట. ఆ టైంలో ఏంటంటే క్రాప్ అనేది ఫెయిల్ అవుతుంది. కానీ వాళ్ళు ల్యాండ్ అనేది ట్యాక్స్ ఏమవుతుందో ల్యాండ్ ట్యాక్స్ పే చేయలేకపోతారు అనమాట పీసెంట్స్. కానీ గవర్నమెంట్ పే చేయమంటుంది. అండ్ ఈ స్ట్రగుల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ ఫాలోవర్స్గా ఎమర్జ్ అవుతారు. సో ఈ ఇండియాలో డ్రాట్ ఉండడం వల్ల క్రాప్స్ అనేవి ఫెయిల్ అవుతాయి ఖేదా డిస్ట్రిక్ట్లో. రెవెన్యూ కోడ్ ప్రకారం నార్మల్ ప్రొడక్షన్ అయితే రెవెన్యూ కోడ్ ప్రకారం 1/4 ఆఫ్ నార్మల్ ప్రొడక్షన్ కంటే మామూలుగా ఎంతైతే ఉందో అది
పే చేయాలన్నమాట. కానీ ప్రాపర్టీ ఫార్మర్స్ అనేది సీజ్ చేయడం, పే చేయడం వాళ్ళ దగ్గర అలా చేస్తూ ఉన్నారన్నమాట గవర్నమెంట్. సో అప్పుడు గాంధీజీ ఏం చెప్పారంటే పీసెంట్స్‌కి మీరు టాక్సెస్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్తారు. సో అక్కడేంటంటే కోఆపరేట్ అయితే చేయలేదు. అందుకే దీన్ని నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అని అంటాము. అండ్ అలాగే ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా గ్రూప్ ఆఫ్ గాంధీయన్స్ అయితే లైక్ నరహరి పరిక్, ఇంకా మోహన్ లాల్ పాండ్యా వీళ్ళందరూ విలేజ్ ఆర్గనైజ్డ్, ఇంకా విలేజెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటే పే చేయొద్దు అని చెప్పి పొలిటికల్ లీడర్షిప్ అనేది నెసరీ ఇచ్చారనమాట వీళ్ళందరూ. సో గవర్నమెంట్ ఇంకా తప్పక ట్యాక్స్ అనేది ఈ ఇయర్‌కి నెక్స్ట్ ఇయర్‌కి సస్పెండ్ చేసి ఈ రేట్ ఇది రెడ్యూస్ చేసింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ అలాగే ఈ కాన్ఫిస్కేటెడ్ చేసిన ఆల్ ప్రాపర్టీ కూడా రిటర్న్ చేసిందనమాట. ఈ స్ట్రగుల్ ఆఫ్ ఖేదా అనేది మెయిన్‌గా పీసెంట్రీ వాళ్ళకొక అవేకనింగ్ అనేది జరిగిందనమాట. సో మనం ఒకవేళ మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉంటే మనకి ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది, ఇంజస్టిస్ అనేది ఉండదు అని చెప్పి ఒక నమ్మకం అనేది ఏర్పడిపోయింది. సో ఈ మూమెంట్స్ ఆఫ్ చంపారణ్, ఇంకా ఖేదా, అహ్మదాబాద్, సో ఇవన్నీ ఏంటంటే మహాత్మా గాంధీని పీపుల్‌కి క్లోజ్‌గా తీసుకొచ్చింది. అండ్ అలాగే అలాగే ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్‌లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో పీపుల్, సో అది మహాత్మా గాంధీ దగ్గర తీసుకొచ్చిందనమాట. సో కాన్సిక్వెంట్‌గా స్లోగా ఈయన లీడర్ ఆఫ్ మాసెస్‌గా అయితే అయిపోయారు. నెక్స్ట్ 1919లో మాంటాగు చామ్స్ఫర్డ్ వచ్చింది. అండ్ దీంట్లో డయార్చీ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే బైకాలంబలిజం కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 1919 రౌలట్ యాక్ట్. 1917 కమిటీ అనేది ఒక సెటప్ చేశారు విత్ ద ప్రెసిడెంట్‌షిప్ ఆఫ్ సర్ సిడ్నీ రౌలట్, ఈ మిలిటెంట్ నేషనల్ యాక్టివిటీస్ చూడమని. సో ఈ యాక్ట్ బేస్ చేసుకుని ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక యాక్ట్ అనేది పాస్ చేస్తారు. ఆ యాక్ట్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఏదంటే ఒక సస్పీషియస్ ఉంటే ఆ పర్సన్ని అరెస్ట్ చేయొచ్చు. ఇంకా ఆ పర్సన్ ఇంకా అప్పీల్ అనేది ఉండదు, పిటిషన్ ఉండదు అరెస్ట్ ఎందుకు చేశారని చెప్పి అగైనెస్ట్ పిటిషన్ లేదు, అప్పీల్ అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఇది ఒక బ్లాక్ యాక్ట్ అని పిలుస్తారు. అది వైట్గా అపోజ్ చేశారనమాట. గాంధీజీ కూడా ఢిల్లీ దగ్గర అయితే అరెస్ట్ చేశారు. అండ్ అలాగే 2 ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ పంజాబ్లో అంటే డాక్టర్ సత్యపాల్, ఇంకా డాక్టర్ సైఫద్ కుచ్ని కూడా అరెస్ట్ చేశారనమాట. 1919 జలియన్ వాలాబాగ్ మసాకర్. సో ఇది 13th ఏప్రిల్ 1919లో జరిగింది. సో ఇది ఒక హిస్టరీ అంటే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ హిస్టరీ ఫ్రీడమ్ మూమెంట్లో. పంజాబ్లో అంటే ఈ రౌలట్ సత్యాగ్రహ జరుగుతుంది కదా, ఒక వైలెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్. సో అందుకే అడ్మినిస్ట్రేషన్ అంతా మిలిటరీ అథారిటీస్కి అయితే ఇచ్చేస్తుంది అండర్ జనరల్ డియర్. సో డయర్ ఏం చేస్తారంటే పబ్లిక్ మీటింగ్స్ అన్నీ బ్యాన్ చేస్తారు. అండ్ అలాగే పొలిటికల్ లీడర్స్ని కూడా డీటైన్ చేస్తాడు, రావద్దు అక్కడ ఏరియాకి అని చెప్పి. అండ్ 13th ఏప్రిల్ ఒక బైసాఖి డే అనమాట, ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. ఒక పబ్లిక్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తారు జలియన్ వాళ్ళ బాగ్ దగ్గర, అంటే గార్డెన్ దగ్గర. సో డయర్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ ఫైర్ అనేది చేస్తారన్నమాట క్రౌడ్లో. అది 10 to 15 minutes జరుగుతుంది. సో ఈ అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం 379 people చనిపోతారు. అండ్ అలాగే 1137 people దెబ్బలు తగులుతాయి. అండ్ అలాగే ఈ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ చేశారు అగైనెస్ట్ దిస్ మసాకర్. అండ్ అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా తన నైట్హుడ్ అనేది ఇచ్చేస్తాడు, ప్రొటెస్ట్ అంటే తిరిగి ఇచ్చేస్తారు అన్నమాట. అండ్ ఎంక్వైరీ కమిటీ అనేది పెడతారు, డిసార్డర్ ఎంక్వైరీ కమిటీ. దీన్ని హంటర్ కమిషన్ అని కూడా పిలుస్తారు. అండ్ సర్ చిమ్నాల్, హరిలేల్ స్టీవర్డ్, అలాగే పండిట్ జగత్ నారాయణ్, సర్దార్ సిజ్బాది, సుల్తాన్ అహ్మద్ ఖాన్. కానీ ఏంటంటే ఏం డిసిప్లినరీ యాక్షన్ కానీ పీనల్ కానీ ఏమీ చేయలేదన్నమాట. నెక్స్ట్ 1920 ఖిలాఫత్ మూమెంట్ అనేది జరిగింది. సో చీఫ్ కాజ్ ఆఫ్ ఖిలాఫత్ మూమెంట్ చూసుకుంటే మనకి టర్కీలో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టర్కీ అనేది డిఫీట్ చేస్తారనమాట. అదే అలాగే బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు హార్ష్ టర్మ్స్ ఉన్నాయి అండ్ ఈ ముస్లిమ్స్ అగైనెస్ట్ అవి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు ముస్లిమ్స్. అండ్ అలాగే ద హోల్ మూమెంట్ ఏంటంటే ఇప్పుడు ముస్లిం బిలీఫ్ నుంచి బేస్ చేసుకున్నది అనమాట. ఖలీఫా అంటే సుల్తాన్ ఆఫ్ టర్కీ, ఈయన ఒక రిలీజియస్ హెడ్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ముస్లిమ్స్ హర్ట్ అవుతారు ఈ బ్రిటిష్ యాటిట్యూడ్ అగైనెస్ట్ టర్కీ. అండ్ ఖిలాఫత్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట, లాంచ్ చేస్తారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అలాగే ఎంఏ అన్సారీ, సైఫుద్దీన్ కుచ్లు, ఆలీ బదర్స్ వీళ్ళందరూ ప్రామినెంట్ లీడర్స్ ఈ మూమెంట్కి. అండ్ అలాగే ఖిలాఫత్ కమిటీ అనేది ఫామ్ చేస్తారు. అండ్ హోల్ మూమెంట్ కూడా అంటే హోల్ కంట్రీ కూడా ఇది 19th అక్టోబర్ 1919ని
ఖిలాఫత్ డేగా అయితే అబ్జర్వ్ చేస్తారు. 23 నవంబర్ జాయింట్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది హిందూస్ ఇంకా ముస్లిమ్స్కి. దాంట్లో అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పర్టికులర్గా ఈ ముస్లిమ్స్ని హిందూస్ని దగ్గర తీసుకొచ్చి కంట్రీస్ ఇండిపెండెన్స్ కోసం అయితే వీళ్ళిద్దరిని దగ్గర చేసి కంట్రీస్ ఇండిపెండెన్స్ తీసుకురావాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సబ్సిక్వెంట్గా ఖిలాఫత్ మూమెంట్ అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్తో మర్జ్ అయ్యి మహాత్మా గాంధీ లాంచ్ చేస్తారు. తిలక్ అయితే అపోజ్ చేస్తారు ఈ అలయన్స్ని. ఎందుకంటే ముస్లిం లీడర్స్ని ఈ ముస్లిం లీడర్స్తో అలయన్స్ అనేది ఓవర్ రిలీజియస్ ఇష్యూ అనే ఒప్పుకోలేదనమాట, అపోజ్ చేస్తాడు. నెక్స్ట్ 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏమైతే ఉందో అది లాంచ్ చేశారని చెప్పాను కదా ఖిలాఫత్ మూమెంట్తో కలిపి. సో ఇది గవర్నమెంట్ యాజ్ అ సీక్వల్ టు రౌలత్ యాక్ట్, ఇంకా జలియన్వాలా బాగ్ మసాకర్, ఇంకా ఖిలాఫత్ మూమెంట్. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాగ్పూర్ సెషన్లో అప్రూవ్ చేస్తుంది. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి టైటిల్స్ ఏమైతే వచ్చాయో అవి సరెండర్ చేయడం అండ్ అలాగే మెంబర్షిప్ ఫ్రమ్ ది లోకల్ బాడీస్ రిజిగ్నేషన్ చేయడం అండ్ అలాగే ఎలక్షన్స్ బైకాట్ చేయడం అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ 1919 యాక్ట్. అలాగే గవర్నమెంట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే కోర్ట్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, ఫారెన్ గూడ్స్ బైకాట్ చేయడం. అలాగే నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం, పంచాయతీ కోర్ట్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. అండ్ స్వదేశీ గూడ్స్ ఇంకా ఖాదీని పాపులరైజ్ చేయడం. మూవ్మెంట్ అనేది మహాత్మా గాంధీ స్టార్ట్ అయింది. మహాత్మా గాంధీ తన టైటిల్ కైసర్ ఐ హింద్ టైటిల్ అయితే రినౌన్స్ చేస్తారు. అదర్ లీడర్స్ కూడా ఈ మహాత్మా గాంధీని ఇన్ఫ్లుయెన్షియల్ అయ్యి ఆయన మిగతా హానరీ పోస్ట్ కూడా టైటిల్స్ అనేవి ఇచ్చేస్తారు అన్నమాట, సరెండర్ చేసేస్తారు. స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బయటకు వచ్చేస్తారు. నేషనల్ స్కూల్స్ లైక్ కాశీ విద్యాపీఠ్, ఇంకా బీహార్ విద్యాపీఠ్, ఇంకా జామియా ఇస్లామియా ఇవన్నీ సెటప్ చేస్తారు. అండ్ అలాగే ప్రామినెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్ ప్రాక్టీస్ని కూడా గివప్ చేస్తారు. లెజిస్లేచర్స్ బైకాట్ చేస్తారు. అండ్ అలాగే నో లీడర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ కేమ్ ఫార్వర్డ్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. అండ్ mass demonstrations were held against the Prince Wales during the tour of India. సో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయితే ఇండియాకి టూర్కి వస్తారనమాట. అప్పుడు మాస్ డిమాన్స్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి. అంటే ది బ్లాక్ ఫ్లాగ్స్ చూపించడం కానీ అట్లాంటివి చేశారనమాట. సో చాలామంది లీడర్స్ని అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ కాంగ్రెస్ ఇంకా ఖిలాఫత్ కమిటీస్ అనేవి ఇల్లీగల్ అని ప్రొక్లెయిమ్ చేస్తారు. అండ్ చాలా ప్లేసెస్లో ఈవెన్ ఫారెన్ క్లోత్స్ని కాల్ చేయడం, బాన్ఫైర్ చేయడం అట్లాంటివి ఆర్గనైజ్ చేశారు. అండ్ స్వదేశీ మెసేజ్ అనేది స్ప్రెడ్ అయింది ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. అండ్ అలాగే చాలామంది ఏంటంటే ఇప్పుడు క్లాత్స్ని చార్కాస్ హెల్ప్తో అయితే వేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఏ హోల్ మూమెంట్ అనేది ఇది చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల గాంధీజీ కాల్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే గరఖ్పూర్ డిస్ట్రిక్ట్లో యూపీలో అది ఒక మాబ్ అంటే యాంగ్రీ మాబ్ పోలీస్ స్టేషన్ చౌరీలో ఉన్న పోలీస్ స్టేషన్ని తగలబెట్టేస్తారనమాట. సో చాలామంది 22 పోలీస్ మెన్ కూడా చనిపోతారు. సో అది చూసి చాలా సడన్ సస్పెన్షన్ అనేది జరిగింది. నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అనేది హోల్ టాప్ లీడర్స్ కూడా చాలా స్టన్ అయిపోయారు అనమాట ఆ యాక్ట్ చూసి. మహాత్మా గాంధీని కూడా అరెస్ట్ చేశారు మార్చ్ 9, 2022లో. అండ్ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ చూసుకుంటే మనకి రియల్ మాస్ మూవ్మెంట్ అనేది జరిగింది. ఈవెన్ పీసెంట్స్, వర్కర్స్, స్టూడెంట్స్, టీచర్స్, ఉమెన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ అలాగే స్ప్రెడ్ ఆఫ్ నేషనలిజం అనేది ఈవెన్ రిమోట్ కార్నర్స్ ఆఫ్ ఇండియాకి విట్నెస్గా ఉంది. అండ్ అలాగే ఈ హిందూ ముస్లిం యూనిటీ అనేది ఒక పీక్లోకి అయితే వెళ్ళిందన్నమాట. ఎందుకంటే ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ మర్జ్ కూడా అయింది కదా. అండ్ అలాగే ఈ మాసెస్ కూడా చాలామంది సాక్రిఫైసెస్ అయితే చేశారు. అండ్ 1923లో స్వరాజ్ పార్టీ. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ సస్పెండ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు గయా సెషన్లో మళ్ళీ స్ప్లిట్ అనేది జరిగిందనమాట. అండ్ లీడర్స్ లైక్ మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ వీళ్ళందరూ కూడా ఈ సపరేట్ గ్రూప్ ఫామ్ అయ్యి విత్ ఇన్ కాంగ్రెస్లోనే స్వరాజ్ పార్టీ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ స్వరాజెస్ వాళ్ళు ఏంటంటే ఇది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి. అండ్ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి నవంబర్లో జరిగాయి. స్వరాజ్ పార్టీ ఒక ఇంప్రెసివ్ సక్సెస్ అనేది గెయిన్ చేసింది. అండ్ మోతీలాల్ నెహ్రూ అయితే పార్టీ ఆఫ్ ది లీడర్ అవుతారు. అండ్ అలాగే సిఆర్ దాస్ అయితే పార్టీకి హెడ్ అవుతారు అనమాట.
And Swaraj Party did several significant things in the Legislative Council, అండ్ అలాగే వీళ్ళు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సెటప్ చేయడానికి డిమాండ్ కూడా చేశారు ఇన్ ఇండియా. అండ్ అలాగే విత్ ఇన్ ద నెసరీ చేంజెస్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. చేంజెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల చేంజెస్ అని పిలుస్తారు అనమాట. సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, వాళ్ళ విఠల్ భాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్. కానీ నో చేంజెస్ అని రాజేంద్ర ప్రసాద్. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా బైకాట్ని కంటిన్యూ చేయమని. సో 1925లో సిఆర్ దాస్ చనిపోయిన తర్వాత స్వరాజ్ పార్టీ చాలా వీక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ 1927 సైమన్ కమిషన్ అయితే సపోర్ట్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జస్టిస్ పార్టీ ఆఫ్ మద్రాస్, లిబరల్ పార్టీ, తేజ్ బహదూర్ సప్రు. సో 1919 యాక్ట్ తర్వాత 10 years అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ యాక్ట్ అనేది తీసుకురావాలి. సో ఆ కమిషన్ రివ్యూ కోసం ఒక బ్రిటిష్ గవర్నమెంట్ 2 years ఎర్లీనైనా 1927లోనే అపాయింట్ చేస్తుంది. అదే సైమన్ కమిషన్. కానీ దాంట్లో ఏంటంటే సైమన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రెసిడెంట్ సైమన్ కాబట్టి. అండ్ దాంట్లో 7 members కూడా ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఇండియన్ వాళ్ళు లేరు. సో దానికి అగైనెస్ట్ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ ఏంటంటే ఈ కమిషన్ని అపోజ్ చేద్దామని డిసైడ్ అయింది. అండ్ అలాగే కమిషన్ బాంబేకి రీచ్ అయినప్పుడు బ్లాక్ ఫ్లాగ్స్ అట్లా పట్టుకుని సైమన్ గో బ్యాక్ అని అరుస్తున్నారు అనమాట. లాహోర్లో స్టూడెంట్స్ ఒక లార్జ్ యాంటీ సైమన్ అనేది క్రియేట్ చేశారు. అండ్ అండర్ లీడర్ ఆఫ్ లాలా లజపత్ రాయ్ సీరియస్గా ఫైటింగ్లో అయితే ఇంజ్యూర్ అవుతారు అనమాట లాఠీ చార్జ్ వల్ల. 1 month తర్వాత కూడా చనిపోతారు. రిపోర్ట్ ఆఫ్ సైమన్ కమిషన్ అనేది పబ్లిష్ చేశారు. అండ్ అలాగే సైమన్ కమిషన్ బేస్ చేసుకుని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అయితే తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ 1928లో నెహ్రూ రిపోర్ట్. సో మెయిన్ టైం అంటే ఇక్కడ సైమన్ కమిషన్ అపోజ్ చేశారు కదా. సో అప్పుడు లార్డ్ బిర్కెన్హెడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. ఈయన ఛాలెంజ్ చేస్తాడు, ఇది ఒక కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయండి అందరూ యాక్సెప్ట్ చేసేలాగా అని. అప్పుడు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ తీసుకుంది బై కాంగ్రెస్. అండ్ అలాగే కమిటీ అనేది ఫామ్ చేశారు. అండ్ అలాగే కమిటీ హెడ్ని మోతీలాల్ నెహ్రూ అయితే చేస్తారనమాట. అండ్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. దాంట్లో ఏంటంటే రిపోర్ట్ని నెహ్రూ రిపోర్ట్ అని పిలుస్తాం. అండ్ డొమినెంట్ స్టేటస్ అనేది నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్గా. అండ్ అలాగే ఫుల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సెంటర్లో ఉండాలని. అండ్ అటానమీ టు ప్రొవిన్సెస్, అలాగే క్లియర్ కట్ డివిజన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ప్రొవిన్సెస్. 19 ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడింగ్ రైట్స్ ఆఫ్ ఉమెన్, ఇంకా రైట్ టు ఫార్మ్ యూనియన్స్, బైకామరల్ లెజిస్లేషన్ ఎట్ సెంటర్. అండ్ అలాగే ప్రొవిన్సెస్ వుడ్ బి క్రియేటెడ్ అలాంగ్ లింగ్విస్టిక్ లైన్స్. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఏమో కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉంటాడు. అండ్ అలాగే అపాయింటెడ్ బై ద బ్రిటిష్. ఫుల్ ప్రొటెక్షన్ టు ద కల్చరల్ అండ్ రిలీజియస్ ఇంట్రెస్ట్, ముస్లిమ్స్ అండ్ అదర్ సెక్షన్స్. అలాగే సపరేట్ ఎలక్టరేట్ రిజర్వ్ చేసి జాయింట్ ఎలక్టరేట్ విత్ రిజర్వేషన్ ఆఫ్ ది సీట్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఎట్ సెంటర్, ఇంకా ప్రొవిన్సెస్ వేర్ దేర్ ఇన్ మెజారిటీ. నెక్స్ట్ అలాగే దీన్ని అయితే లీడర్ ఆఫ్ ముస్లిం లీగ్ మొహమ్మద్ అలీ అయితే సాటిస్ఫై అవ్వలేదు, రిజెక్ట్ చేస్తాడు. అండ్ రిజెక్ట్ చేసి ఢిల్లీ తన ప్రపోజల్స్ అయితే పెడతారనమాట. జాయింట్ ఎలక్టరేట్ ఉంటుంది, సపరేట్ ఎలక్టరేట్ ఉండదు, కానీ 1/3 రిజర్వేషన్ అనేది ఉండాలి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ముస్లిమ్స్కి అని. అండ్ అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఇన్ పంజాబ్, ఇంకా బెంగాల్ ప్రపోర్షన్ టు దట్ పాపులేషన్. అండ్ అలాగే 3 provincesని ఫామ్ చేయాలని, లైక్ సింధ్ని, అలాగే బలూచిస్తాన్ని, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్సెస్ని క్రియేట్ చేయాలని చెప్పి. జిన్నా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేయలేదు. సో తను మళ్ళీ 14 points అనేవి ముస్లిం లీగ్ డిమాండ్ అనేది తీసుకొస్తారనమాట. దాంట్లో మెయిన్ అంటే ప్రొవిన్షియల్ అటానమీ, రెసిడ్యూరీ పవర్ టు ప్రొవిన్షియల్, అలాగే సపరేట్ ఎలక్టరేట్, 1/3 ముస్లిం రిప్రజెంటేషన్ ఇన్ సెంటర్ లెజిస్లేటర్, ఇంకా సపరేషన్ ఆఫ్ ది సింధ్ ఫ్రమ్ బాంబే. అండ్ 14 అన్నీ ఉన్నాయి, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 1930-34 సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అది జరిగింది. సో కాంగ్రెస్ లాహోర్ సెషన్లో జరుగుతుంది అనమాట డిసెంబర్లో. అక్కడ యాన్యువల్ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ ప్రిసైడ్ చేస్తారు యాజ్ ఎ ప్రెసిడెంట్. అలాగే పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ని పాస్ చేస్తారు. అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని లాంచ్ చేయడానికి కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. అండ్ సో మేజర్ డెసిషన్స్ ఏమైతే ఉన్నాయో లాహోర్ సెషన్లో మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బైకాట్ చేయడం, కంప్లీట్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయడం, అండ్ అలాగే టు లాంచ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. కాంగ్రెస్ 20 January 26, 1930 ఒక డే ఆఫ్ ఇండిపెండెన్స్గా అబ్జర్వ్ చేస్తుంది.
అండ్ అట్ మిడ్ నైట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ రావి ట్రై కలర్ కొత్తగా అడాప్ట్ చేసుకున్న ట్రై కలర్ ఫ్లాగ్ని జవహర్ నెహ్రూ విత్ స్లోగన్ ఆఫ్ ఇంక్వలాబ్ జిందాబాద్తో అయితే హాయిస్ట్ చేస్తారు. నెక్స్ట్ 1929 ఢిల్లీ మేనిఫెస్టో అయితే జరిగింది. సో నేషనల్ లీడర్స్ ఢిల్లీ మేనిఫెస్టో అయితే అంటే ఇష్యూ చేస్తారు. అది సర్టెన్ కండిషన్స్ అనమాట, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని అటెండ్ చేయడం కోసం. కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ రిప్రజెంటేషన్ ఉండాలి కాన్ఫరెన్స్లో. అండ్ అలాగే పొలిటికల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలి. అండ్ అలాగే షుడ్ ఫార్మేట్ ఏ కాన్స్టిట్యూషన్ టు ఇంప్లిమెంట్ ది డొమినియన్ స్టేటస్. సో గాంధీజీ మోతీలాల్ నెహ్రూతో పాటు ఇర్విన్ని మీట్ చేసి ఇర్విన్ని మీట్ చేస్తారు వైస్రాయ్. అసలు పర్పస్ ఆఫ్ ది ఫస్ట్ రౌండ్ ఆఫ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికైనా అని చెప్పి డొమినియన్ స్టేటస్కి అని అడుగుతారనమాట. కానీ ఇర్విన్ రిజెక్ట్ చేస్తాడు ఈ డిమాండ్స్ ఆఫ్ ఢిల్లీ మేనిఫెస్టో అని. అండ్ అలాగే ఇది కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్ చేయడానికి కాదు అని చెప్పి చెప్తారనమాట. సో నెక్స్ట్ 1930 గాంధీ 11 డిమాండ్స్ అనేవి పెడతాడు. ఫస్ట్ పొలిటికల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలి. అలాగే సాల్ట్ ట్యాక్స్ని అబాలిష్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ ల్యాండ్ రెవెన్యూ రిడ్యూస్ చేయాలి. అండ్ ఈ రూపీ ఇంకా స్టెర్లింగ్ రేషియో ఉంటుంది కదా, సో ఎక్స్చేంజ్ రేషియో దాన్ని రెడ్యూస్ చేయాలి. ఎక్స్పెండిచర్ ఆన్ ఆర్మీ సివిల్ సర్వీసెస్ రెడ్యూస్ చేయాలి. అండ్ అలాగే ఈ లిక్కర్ని ఇంకా ఇంటాక్సికెన్స్ని ప్రొహిబిట్ చేయాలి. అండ్ పోస్టల్ రిజర్వేషన్ బిల్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈ ఆర్మ్స్ యాక్ట్ని కూడా చేంజ్ చేయాలన్నమాట. అండ్ అలాగే టెక్స్టైల్ ప్రొడక్షన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి. కానీ ఏం రెస్పాన్స్ అనేది రాలేదు. సో అందుకే గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది లాంచ్ చేస్తారు. అండ్ అలాగే ది సాల్ట్ అంటే డిసైడ్ టు మేక్ ద సాల్ట్ అట్ ది సెంటర్ ఫార్ములా ఆఫ్ ది మూమెంట్. సో సాల్ట్ అనేది తీసుకున్నారనమాట. ఇది ఒక సెంట్రల్ ఫార్ములా ఫర్ ద మూమెంట్ కోసం. నెక్స్ట్ దాండీ మార్చే. సో ఈయన ఏంటంటే ఇప్పుడు ఈ గాంధీజీ దాండీ మార్చడం స్టార్ట్ చేశారు. సో విత్ 49 ఫాలోవర్స్ టు బ్రేక్ ద సాల్ట్ లాస్. అలాగే ఈయన దాండీ కోస్ట్కి అయితే రీచ్ అయ్యారు. డిస్టెన్స్ ఆఫ్ 200 miles అండ్ ఫార్మల్లీ లాంచ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ బై బ్రేకింగ్ ద సాల్ట్ లాస్. మహాత్మా గాంధీ ప్రోగ్రామ్ ఆఫ్ ది మూమెంట్ అయితే స్టార్ట్ చేశారు బై మేకింగ్ ద సాల్ట్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ వైలేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ సాల్ట్ లాస్. అలాగే పికెటింగ్ బై ద మ్యాన్ బిఫోర్ ద షాప్ సెల్లింగ్ లిక్కర్, ఓపియం ఇంకా ఫారెన్ క్లౌత్స్. అంటే ఏంటంటే పికెటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి లిక్కర్ షాప్స్ ఉంటాయో, ఓపియం ఇంకా ఫారెన్ క్లౌత్స్ అమ్ముతారో అక్కడ ఉమెన్స్ అందరు నుంచుని కొనొద్దు అని చెప్పడం అనమాట. సో అదే పికెటింగ్ అంటే. సో అలా చేస్తూ ఉంటారు. అండ్ అలాగే బాన్ ఫైర్స్ ఆఫ్ ఫారెన్ క్లాత్స్ని ఆర్గనైజ్ చేస్తారు. అండ్ మనకి చెప్పాలంటే క్లోత్స్ని ఈ చర్కా యూజ్ చేసి స్పిన్నింగ్ చేయడం. అండ్ అలాగే అన్టచబిలిటీ అగెన్స్ట్ ఫైట్ చేయడం. అండ్ స్కూల్స్, కాలేజెస్ ఇంకా స్టూడెంట్స్ బైకాట్ చేశారు. అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అయితే రిజైన్ చేశారు పీపుల్స్. అండ్ ఆల్ ఓవర్ ప్రోగ్రామ్స్ అనేది మెయిన్గా పీపుల్ చెప్పారు నాట్ టు పే ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. ఆ మూమెంట్ అనేది ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ది కంట్రీకి అయితే స్ప్రెడ్ అయింది. అండ్ స్టూడెంట్స్, వర్కర్స్, ఫార్మర్స్, ఉమెన్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు ఈ మూమెంట్లో ఒక గ్రేట్ ఎంతూజియాజంతో. అండ్ ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క లీడరు ఈ సాల్ట్ అనేది బ్రేక్ చేశారు. ఒక కోస్ట్లో లేకపోతే ఏదో ఒక పాండ్లో. తమిళనాడులో రాజగోపాలాచారి లీడ్ చేశారు. తంజావూరు కోస్ట్కి వెళ్ళి అయితే సాల్ట్ బ్రేక్ చేశారు. నెక్స్ట్ కేరళ కెలపంలో, కలికట్టు టు పయనీర్ మలబార్ కోస్ట్లో. నెక్స్ట్ ఆంధ్ర కొండ వెంకలప్పయ్య, ఇంకా ఒరిస్సాలో గోపాలబంధు ఇంకా చౌదరి, ఇంకా దర్శన కోస్ట్లో అయితే చేశారు. సరోజ్ నాయుడు, మౌలికా లాల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. అస్సాం సిలెస్ టు బెంగాల్ కోస్ట్. అండ్ అలాగే పేషావర్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఈయన ఫ్రంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారు. అండ్ బీహార్ నో చౌకీదారీ ట్యాక్స్ అనమాట. అండ్ ఇక్కడ బీహార్ ల్యాండ్ లాక్ కదా, సో పట్నా నాకోస్ పాండ్ అయితే దాంట్లో బ్రేక్ చేశారు. బొంగామోజీ ఇంకా సోమరామాజీ. నెక్స్ట్ మణిపూర్ ఇంకా నాగాలాండ్లో అయితే రాణి గైడిన్లు. నెక్స్ట్ బెంగాల్లో సుభాష్ చంద్రబోస్. రిజల్ట్ చూసుకుంటే మనకి ఫారెన్ క్లోత్స్ ఇంపోర్ట్స్ అనేవి డిక్రీజ్ అయినాయి. అండ్ అలాగే గవర్నమెంట్ కదా చాలా లాస్ అయితే అయినాయి. అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా బైకాట్ చేశారు. రియాక్షన్ చూసుకుంటే బ్రిటిష్ గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ని అరెస్ట్ చేసింది. 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది.
అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ అంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్తో మాట్లాడి ఇది మాట్లాడదామనే స్ట్రాటజీ అనేది తీసుకొచ్చింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది 1930లో లండన్లో జరిగింది. కాంగ్రెస్ దీన్ని బైకాట్ చేసింది. అండ్ అలాగే ఒక క్రియేటివ్ అట్మాస్ఫియర్ ఫర్ టాక్స్ అనేది 1931లో ఈ కాంగ్రెస్ పార్టీ మీద అయితే బ్యాన్ అనేది లిఫ్ట్ చేశారు. అంటే ఇంకా కొంతమంది లీడర్స్ని కూడా రిలీజ్ చేశారనమాట ప్రెజెంట్ నుంచి. అండ్ బ్రిటిష్ అర్థం చేసుకుంది, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నా ఇండియాస్ పొలిటికల్ ఫ్యూచర్లో ఏమైనా డిస్కషన్ జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పి అర్థం చేసుకుంది. అండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మనకి జిన్నా, జస్టిస్ పార్టీ, ఇంకా లిబరల్ పార్టీ, తేజ్ బహదూర్ సప్రు, ఇంకా అంబేద్కర్ అయితే అటెండ్ అవుతారు. నెక్స్ట్ కాంగ్రెస్ అర్థం చేసుకుంది కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి. నెక్స్ట్ గాంధీ 11 డిమాండ్స్ ఉన్నాయి కదా, సో ఆ 11 డిమాండ్స్లో 2 కాకుండా మిగతావన్నీ అప్రూవ్ చేస్తుంది కొన్ని. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది 1931లో. సో గాంధీ ఏంటంటే గాంధీ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇర్విన్ యాక్సెప్ట్ చేస్తాడు. అంటే పొలిటికల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేస్తాడు, కానీ ఎవరైతే వైలెన్స్ కన్విక్ట్ చేయలేదు. అండ్ అలాగే సాల్ట్ కోస్టల్ విలేజెస్లో పర్సనల్ కన్జంప్షన్ కోసం తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే కాన్ఫిస్కేటెడ్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంకా థర్డ్ పార్టీకి అమ్మకుండా ఏమైతే ఉన్నాయో అవి రిటర్న్ చేస్తామని, అండ్ అలాగే ఫైన్స్ మీద రిమిషన్, అంటే ఏమైతే కలెక్ట్ చేయలేదో వాటి మీద అయితే రిమిషన్ ఇస్తామని, అండ్ అలాగే ఇది గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే రిజైన్ చేస్తారో వాళ్ళతో ఒక లీనియన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందని చెప్పి ప్రామిస్ చేస్తారు. అండ్ అలాగే పబ్లిక్ ఎంక్వైరీ ఇంటూ పోలీస్ ఎక్సెస్ని, అండ్ అలాగే ఈ భగత్ సింగ్ శిక్షను తగ్గించడం, అంటే లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే డెత్ కాకుండా లైఫ్ సెంటెన్స్ విధించండి అని చెప్పి గాంధీజీ అడుగుతారు, దానికి ఒప్పుకోలేదు. అండ్ అలాగే పబ్లిక్ ఎంక్వైరీ ఇంటూ పోలీస్ ఎక్సెస్ కూడా ఒప్పుకోలేదు. అండ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది సైన్ చేస్తారు, కరాచీ సెషన్లో కూడా ఒప్పుకుంటారు అది. అండ్ అలాగే మహాత్మా గాంధీ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని సస్పెండ్ చేసి ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని పార్టిసిపేట్ చేస్తామని చెప్పి అగ్రీ చేస్తారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీ అటెండ్ అవుతారు. అండ్ అలాగే ఇండియాకి డిసప్పాయింట్మెంట్తో అయితే రిటర్న్ అవుతారు. దీంట్లో మళ్ళీ జిన్నా, జస్టిస్ పార్టీ, లిబరల్ పార్టీ, తేజ్ బహదూర్ సప్రు, ఇంకా అంబేద్కర్ అయితే అటెండ్ అవుతారు. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ మళ్ళీ రిజ్యూమ్ చేస్తారనమాట ఇండియాకి వచ్చి. అండ్ అలాగే దానికోసం మళ్ళీ మహాత్మా గాంధీని అరెస్ట్ చేస్తారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ని అరెస్ట్ చేస్తారు. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ రీఎంపోజ్ చేస్తారు బ్యాన్ని. 1932 పూనా ప్యాక్ట్ అనేది జరుగుతుంది బిట్వీన్ డాక్టర్ అంబేద్కర్ ఇంకా గాంధీజీ మధ్యలో. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏంటంటే ఈయన అంటే డాక్టర్ అంబేద్కర్ ఒక రియల్ పిక్చర్ ఆఫ్ కండిషన్ అయితే ప్రజెంట్ చేస్తారు. అండ్ సో తను సపరేట్ ఎలక్ట్రోలైట్స్ వాళ్ళ కోసం కూడా రిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకి డిమాండ్ చేస్తారనమాట. సో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ ఒక అనౌన్స్మెంట్ అనేది చేస్తారు, ఇది కమ్యూనల్ అవార్డ్ అనేది ఇస్తామని చెప్పి. సో ఆ అవార్డ్ ప్రకారం ఏంటంటే డిప్రెస్ క్లాసెస్ వాళ్ళకి ఒక సపరేట్ కమ్యూనిటీ సపరేట్ ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయని చెప్పి ప్రామిస్ చేస్తారు. గాంధీజీ దానికి ఒప్పుకోకుండా ఈ యారవాడ జైల్లో అయితే అరెస్ట్ చేస్తారు కదా మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత. అక్కడ ఫాస్ట్ అంటూ డెత్ అయితే చేస్తారు. ఇంకా అంబేద్కర్ మీద చాలా ప్రెషర్ అనేది పడుతుంది. సో పడితే అప్పుడు ఇంకా డైరెక్ట్గా అగ్రిమెంట్కి అయితే వస్తారు. సో పూనా ప్యాక్ట్ అనేది చూసుకుంటారు. ఈ ప్యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి సపరేట్ ఎలక్టోరేట్ కాదు, రిజర్వేషన్ అనేది ఉంటుంది డిప్రెస్ క్లాస్ అని చెప్పి ప్రామిస్ చేస్తారు గాంధీజీ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్లో. అండ్ నెక్స్ట్ 1932లో థర్డ్ రౌండ్ ఆఫ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మళ్ళీ జిన్నా, జస్టిస్ పార్టీ, లిబరల్ పార్టీ, తేజ్ బహదూర్ సప్రు, అంబేద్కర్ పార్టిసిపేట్ చేస్తారు. నేను వీళ్ళని ఎందుకు బాక్స్లో పెట్టి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే వీళ్ళైతే ప్రతి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఖచ్చితంగా అటెండ్ అవుతారు కాబట్టి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ టేబుల్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనేది 1932లో ఎండ్ అయిపోయింది. అండ్ అలాగే కాంగ్రెస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. బ్రిటిష్ గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ అనేది ఇష్యూ చేసింది. ఆ వైట్ పేపర్ బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అయితే జరుగుతుంది. నెక్స్ట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ తీసుకొచ్చారు. డయార్చీ ప్రావిన్సెస్లో అబాలిష్ చేసి సెంటర్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. బైకామరిజం ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ అలాగే సపరేట్ ఎలక్టోరేట్ ఈవెన్ ఫర్ 6 ఆంగ్లో ఇండియన్స్, ఇండో క్రిస్టియన్స్కి, ఉమెన్స్కి రిప్రెస్ క్లాస్ కూడా ఇస్తారనమాట. ఫెడరల్ కోర్ట్ అనేది ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ అలాగే 3 లిస్ట్గా డివైజ్ చేస్తారు. ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, ఇంకా కన్కరెంట్ లిస్ట్.
నెక్స్ట్ 1937లో ఈ గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ 1935 ప్రకారం ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. కాంగ్రెస్ ఏమో బాంబే, బీహార్, యూపీ, మద్రాస్, ఒరిస్సా, సెంట్రల్ ప్రొవిన్సెస్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిన్సెస్ అస్సాంలో ఉంటుంది. ముస్లిం లీగ్ ఇంకా కృషక్ ప్రజా పార్టీ కలిపి బెంగాల్లో వస్తారు. ముస్లిం లీగ్ ఇంకా యునైటెడ్ పార్టీ కలిసి పంజాబ్లో అయితే వస్తారు. నెక్స్ట్ 1938లో పీర్పూర్ కమిటీ. ఈ పీర్పూర్ కమిటీ ఏంటంటే ఇప్పుడు ముస్లిం లీగ్ అయితే తయారు చేస్తుంది. రాజా పీర్ అయితే చేస్తారు. కమిటీ అదేంటి ఈ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏమైతే అట్రాసిటీస్ చేశారో కాంగ్రెస్ మినిస్ట్రీస్ ముస్లిమ్స్ మీద అవన్నీ రాస్తారనమాట. అండ్ నెక్స్ట్ 1938లో హరిపుర సెషన్ జరుగుతుంది. దానికి సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. నెక్స్ట్ 1939లో కూడా బోసే ప్రెసిడెంట్ పోస్ట్కి నుంచుంటారు. కానీ అప్పుడు గాంధీజీ హ్యాపీగా లేరనమాట బోస్ క్యాండిడేచర్తో. ఆయన పట్టాభి సీతారాంకి సపోర్ట్ చేస్తారు. కానీ బోస్ అయితే ఫైనల్గా విన్ అవుతారు. కానీ గాంధీజీ ఏమంటారంటే ఇది నా ఓటమి, ఇట్స్ మై ఓన్ లాస్ అని చెప్పి అనుకుంటారు. అండ్ అల్టిమేట్గా బోస్ రిజైన్ చేస్తారు. అండ్ అలాగే ఒక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఫామ్ చేస్తారు. నెక్స్ట్ 1939 సెకండ్ వరల్డ్ వార్ అనేది జరుగుతుంది. అండ్ సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ మినిస్ట్రీస్ 7 స్టేట్స్లో అయితే ఉన్నారు. సో వీళ్ళ పర్మిషన్ లేకుండా అంటే వీళ్ళ కనీసం కన్సల్ట్ కూడా చేయకుండా ఇండియాని ఈ వార్లో ఇన్వాల్వ్ చేస్తారనమాట. సో కాంగ్రెస్ అపోజ్ చేసింది. అండ్ అలాగే ఈ కాంగ్రెస్ మినిస్ట్రీస్ కూడా ప్రొటెస్ట్ చేసి ప్రొవిన్సెస్లో కూడా రిజైన్ చేస్తారు. సో వీళ్ళు రిజైన్ చేశారని చెప్పి ముస్లిం లీగ్ ఈ డేని డెలివరెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ అలాగే 1940లో ముస్లింలో క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ డిమాండ్ చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా డే ఆఫ్ డెలివరెన్స్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ అగైనెస్ట్ దళిత్స్ ఇంకా అబ్యూస్డ్ దళిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇగ్నోర్ చేసింది అని చెప్పి కాంగ్రెస్ ఇగ్నోర్ చేసిందని చెప్పి ఈ డే ఆఫ్ డెలివరెన్స్ని సపోర్ట్ చేస్తారు. అలాగే కాంగ్రెస్ ఏంటంటే ఈ వార్లో సపోర్ట్ చేయడానికి వైస్రాయ్కి కొంచెం డిమాండ్స్ అనేవి పెడతారనమాట. సో ఈ వార్ తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేయాలని, సో దానివల్ల పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రీ ఇండియా డిటర్మైన్ చేయడానికి. నెక్స్ట్ అలాగే ఒక జెన్యూన్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది సెంటర్లో ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి అడుగుతారు. సో ఈ ఆఫర్ ఏమో లింగ్లిత్లో అయితే లింగ్ గౌ ఈయన ఆఫర్ రిజెక్ట్ చేస్తారు. ఆగస్ట్ ఆఫర్ నెక్స్ట్ 1940లో. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అనేది చేసింది ఆగస్ట్ ఆఫర్. సో అదేంటంటే అమెనియన్ స్టేటస్ ఇస్తామని, అండ్ అలాగే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో ఇండియన్స్ని ఇంక్లూడ్ చేస్తామని, అండ్ అలాగే ఒక సెటప్ ఒక న్యూ కాన్స్టిట్యూషన్ సెటప్ చేస్తామని చెప్పి. అండ్ వార్ తర్వాత డిసైడ్ చేసింది వాళ్ళ కాన్స్టిట్యూషన్ని అదే సోషియో ఎకనామిక్ ఇంకా పొలిటికల్ కాన్సెప్షన్ సబ్జెక్ట్స్లో అంటే ఇప్పుడు మైనారిటీ రైట్స్, ట్రీటీస్, ఇంకా స్టేట్స్ ట్రైటీస్ విత్ స్టేట్స్, ఇంకా ఆల్ ఇండియన్ సర్వీసెస్ అవన్నీ బేస్ చేసుకొని చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తుంది. అండ్ అలాగే ఈ ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ మైనారిటీస్ కన్సర్న్ లేకుండా అడాప్ట్ చేసుకోమని చెప్తారు. ఫస్ట్ టైం ఆగస్ట్ ఆఫర్లో ఫస్ట్ టైం ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని యాక్సెప్ట్ చేసింది. అండ్ అలాగే నెహ్రూ ఈ ఆగస్ట్ ఆఫర్ని ఎలా రిప్లై ఇచ్చారంటే ఇప్పుడు డొమినెన్స్ స్టేటస్ అనేది ఎప్పుడో డెడ్ అయిపోయింది అని. అండ్ అలాగే కాంగ్రెస్ కూడా ఈ ఆగస్ట్ ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ముస్లిం లీగ్ మాత్రం ఇది ఆగస్ట్ ఆఫర్కి ఒప్పుకుంది. అండ్ గాంధీజీ కూడా ఈ ఆగస్ట్ ఆఫర్కి సాటిస్ఫై అవ్వకుండా ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని అయితే లాంచ్ చేస్తారు. నెక్స్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహ, దీన్ని ఢిల్లీ చలో మూవ్మెంట్ కూడా అంటారు. అండ్ ఇండివిజువల్ సత్యాగ్రహ ఏమైందంటే ఒక లిమిటెడ్ అనమాట. అండ్ అలాగే సింబాలిక్, నాన్ వైలెంట్ ఇన్ నేచర్ ఉంటుంది. అండ్ అలాగే ఈ సత్యాగ్రహి చూస్ చేసుకోవడంలో ఆప్షన్ అనేది మహాత్మా గాంధీ మీదే ఉంది. ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహ అయితే ఆచార్య వినోబా భావే, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ, నెక్స్ట్ థర్డ్ ఇండివిజువల్ సత్యాగ్రహ ఏమో బ్రహ్మదత్, ఇంకా 25K పీపుల్. అండ్ మనం నెక్స్ట్ ఎయిమ్ ఆఫ్ సత్యాగ్రహ చూసుకుంటే మనం ఇండియన్స్కి వరల్డ్ వార్ 2లో నో ఇంట్రెస్ట్ అనేది లేదని, అండ్ అలాగే ఏదర్ ఆఫ్ పార్టీస్లో సపోర్ట్ చేయట్లేదని, అండ్ అలాగే గవర్నమెంట్కి బ్రిటిష్ గవర్నమెంట్కి ఇంకో ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాం వాళ్ళు కాంగ్రెస్ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడం అనేవి ఇది మెయిన్ ఎయిమ్ అనమాట సత్యాగ్రహకి. నెక్స్ట్ 1942లో క్రిప్స్ మిషన్. సో వైస్రాయ్ లింగ్లిత్ గౌ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేస్తారు. అండ్ అలాగే 5 more ఇండియన్స్ని ఇంక్లూడ్ చేస్తారు 1941లో. అండ్ అలాగే వార్ టైంలో అయితే వార్ సిచ్యువేషన్ అనేది వర్స్ అవుతుంది. అప్పుడు ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ అంటే సెక్యూర్ చేయడం కోసం ఇండియన్ కార్పొరేషన్కి
సర్ స్టఫర్డ్ క్రిప్స్ని ఇండియాకి పంపిస్తారు. దాన్ని క్రిప్స్ మిషన్ అని పిలుస్తారు అనమాట. రికమెండేషన్స్ ఏంటంటే క్రిప్స్ మిషన్కి ఈ డొమినెంట్ స్టేటస్ ప్రామిస్ చేశారు అండ్ అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ అండ్ సెట్టింగ్ అప్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ విత్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ అలాంగ్ విత్ దోస్ ఆఫ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్. అండ్ అలాగే ఇప్పుడు ప్రొవిజన్ ఏంటంటే ఇప్పుడు ప్రొవిన్సెస్ ఏమైతే బ్రిటిష్ ప్రొవిన్సెస్లో ఉన్నాయో వాళ్ళు ఈ బ్రిటిష్ యూనియన్లో జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అనమాట. జాయిన్ అవుతే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు సపరేట్గా ఉంటామంటే సపరేట్గా ఉండొచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే ఒక న్యూ కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీ ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ అనేది నెగోషియేట్ చేయాలి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఆఫ్ అండ్ అలాగే సేఫ్ గార్డ్ రేషియల్ ఇంకా రిలీజియస్ మైనారిటీస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే వార్ టైమ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా అనేది ఇంకా బ్రిటిష్ హ్యాండ్స్లోనే ఉంటుంది అండ్ గవర్నర్ జనరల్ కూడా ఇంకా ఇంటాక్ట్లోనే ఉంటారని చెప్పి చెప్తారు. నెక్స్ట్ అలాగే ఈ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ కంట్రీ అయితే రిజెక్ట్ చేస్తారు క్రిప్స్ మిషన్ని. అండ్ అలాగే గాంధీజీ కూడా ఇది ఒక పోస్ట్ డేటెడ్ చెక్గా ప్రపోజల్ ఏవైతే ప్రపోజల్ ఉందో అది పోస్ట్ డేటెడ్ చెక్గా అయితే పరిగణిస్తారు. నెక్స్ట్ అలాగే ప్రిన్స్లీ స్టేట్స్కి ఆప్షన్ అంటే ఎయిదర్ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పి అది వీళ్ళకి నచ్చలేదు అనమాట. అండ్ అలాగే ముస్లిం లీగ్ కూడా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు, ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఈ దీంట్లో అయితే మెన్షన్ చేయలేదు కదా ద ప్రపోజల్ ఆఫ్ పాకిస్తాన్ అనేది, అందుకే. నెక్స్ట్ 1942 to 1944 క్విట్ ఇండియా మూమెంట్. సో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం తర్వాత ఈ జపానీస్ ఇండియాని ఇన్వైట్ చేస్తారేమో భయంతో మహాత్మా గాంధీ బ్రిటిష్ అంటే క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది సెటప్ చేయాలంటే ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి నమ్ముతారు. అండ్ అలాగే దానికోసం హిందూ ముస్లిం కూడా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయాలని చెప్పి చెప్తారు. అండ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాంబేలో మీట్ అయ్యి క్విట్ ఇండియా రిజల్యూషన్ పాస్ చేస్తారు. గాంధీజీ కూడా డూ ఆర్ డై అనే స్లోగన్స్ అనేది చెప్తారనమాట. అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ముందుగానే ఆల్ ప్రామినెంట్ లీడర్స్ అనేది అరెస్ట్ చేసేస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు మాసెస్కి ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం వల్ల లీడర్షిప్ లేకుండా ఉంటుందన్నమాట మాసెస్కి. అండ్ రామ్ మనోహర్ లహిలా ఇంకా అచ్యుత ఇంకా ఎస్ఎం జోషి లీడ్ చేస్తారు. అండ్ అలాగే జయప్రకాష్ నారాయణ అయితే ఈ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేస్తారు. ఉషా మెహతా ది అండర్ గ్రౌండ్ రేడియో ఆర్గనైజ్ చేస్తారు ముంబై. అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా స్కూల్స్ కాలేజెస్ని వదిలేస్తారు ఈ మూమెంట్ జాయిన్ అవ్వడానికి. అండ్ అలాగే యూత్ ఆఫ్ నేషన్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ స్ట్రైక్స్, డిమాన్స్ట్రేషన్స్ ఇంకా పబ్లిక్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తారు. అండ్ స్లోగా ఈ మూమెంట్ అనేది రూరల్ ఏరియాస్ కూడా రీచ్ అవుతుంది. 1943లో మూమెంట్ ఒక ఫర్దర్ మూమెంటం అనేది రీచ్ అయ్యి ఈవెన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇన్ మద్రాస్ ఇంకా బెంగాల్ అయితే అటాక్స్ అయితే చేస్తారు పీపుల్. అండ్ క్విట్ ఇండియా మూమెంట్ ఏంటంటే మెయిన్గా ఇది కంట్రీస్ ఫ్రీడమ్కి ఫైనల్ అటెంప్ట్ అనమాట. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇది ఫైరింగ్ అనేది చేసింది అండ్ అలాగే చాలామంది పర్సన్స్ని కూడా జైల్లో కూడా పెట్టింది. అండ్ చాలామంది చనిపోయారు కూడా, 7,000 పీపుల్ నియర్లీ చనిపోయారు. సో గాంధీజీ ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ టు డెత్ ఏదో చేశారు ఆగాఖాన్ ప్యాలెస్లో. అండ్ అప్పుడు ఏంటంటే 3 మెంబర్ వైస్రో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు కూడా రిజైన్ చేశారు. రెస్పాన్స్ ఏం వచ్చిందంటే విన్స్టన్ చర్చల్ నుంచి ఆయన అంబులెన్స్ అయితే పంపించాడు, స్ట్రెచ్చర్ ఇంకా అంబులెన్స్ని. అప్పుడు గాంధీజీ ఏం రెస్పాండ్ అయ్యారంటే లేదు నేను చనిపోవట్లేదు, ఐఎమ్ నాట్ డైయింగ్, ఐఎమ్ క్యాన్సిలింగ్ ద ఫాస్ట్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్స్. 1944 రాజగోపాల్చారి ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం ఏంటంటే ముస్లిం లీగ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి ఇండిపెండెన్స్ కోసం అండ్ అలాగే లీగ్ కాంగ్రెస్కి కోఆపరేట్ చేయాలి ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అలాగే ఇంటరిమ్ గవర్నమెంట్ కోసం. అండ్ అలాగే వార్ తర్వాత ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఏమైతే ఉంటాయో లైక్ నార్త్ వెస్ట్ ఇంకా నార్త్ ఈస్ట్ పార్ట్స్లో ప్లెబిసైడ్ కండక్ట్ చేసి అంటే ఇది సపరేట్ సావరెన్ స్టేట్ కావాలా వద్దా అని చెప్పి ఇన్ కేస్ ఆఫ్ యాక్సెప్ట్ అని చెప్పి ఓటింగ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ పాకిస్తాన్ యాక్సెప్టెన్స్ ఉంటే ఇది డిఫెన్స్ సేఫ్ గార్డ్ జాయింట్గా ఉండాలని చెప్పి అంటే జాయింట్గా అంటే పీస్ఫుల్గా అయితే ఎక్స్చేంజ్ ఉండాలని చెప్పి అంటారు. సో ఈ రాజగోపాల్చారి ఫార్ములా అనేది మెయిన్గా ఇది యాక్సెప్ట్ చేసింది బై గాంధీజీ
అండ్ వీర్ సవార్కర్ రిజెక్ట్ చేస్తారు. ఈవెన్ జిన్నా కూడా అబ్జెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ 2 నేషన్ థియరీ అనేది కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయలేదు. అండ్ అలాగే మెయిన్గా తను నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ నార్త్ వెస్ట్ ఇంకా నార్త్ ఈస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ ప్లెబిసైట్ అనేది ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే చేయాలి, నాట్ ఎంటైర్ పాపులేషన్ చెప్పి కండిషన్ పెడతారు. అండ్ అలాగే ఈ ఐడియా ఆఫ్ కామన్ సెంటర్ కూడా అపోజ్ చేస్తారు. నెక్స్ట్ దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్. ఇక్కడ బూలాబాయ్ దేశాయ్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ అలాగే లియాఖత్ అలీ లీడర్ ఆఫ్ ముస్లిం. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక ఇంటరింగ్ అంటే ఒక ప్రపోజల్ అనేది చేస్తారు ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ఇంటరింగ్ గవర్నమెంట్ ఎట్ ది సెంటర్ కన్సిస్టింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నామినేటెడ్ బై ద కాంగ్రెస్ ఇంకా లీగ్ ఇన్ సెంట్రల్ లెజిస్లేచర్. అంటే కాంగ్రెస్ నుంచి లీగ్ నుంచి ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్ నామినేట్ చేయాలి. అండ్ అలాగే మైనారిటీస్ కోసం 20% రిజర్వ్డ్ సీట్స్ అనేవి ఉండాలి. కానీ సెటిల్మెంట్ అనేది రాలేదు బిట్వీన్ కాంగ్రెస్ అండ్ లీగ్ ఈ లైన్స్ మీద. నెక్స్ట్ వేవల్ ప్లేన్ ఆర్ బ్రేక్ డౌన్ ప్లేన్. సో ఈ కాన్ఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దాంట్లో రీకన్స్ట్రక్ట్ చేయడానికి. సో మెయిన్ ప్రపోజల్ ఏంటంటే ఇక్కడ 14 మెంబర్స్ ఉంటారనమాట. సో దాంట్లో 12 మెంబర్స్ ఇప్పుడు 12 మెంబర్స్ ఇప్పుడు 6 ముస్లిమ్స్ ఇంకా 6 నాన్ ముస్లిమ్స్, 1 డిఫెన్స్, 1 గవర్నర్ జనరల్. సో ఇక్కడ ఏంటంటే జిన్నా ఈ 6 ముస్లిమ్స్ కూడా ముస్లిం లీగ్ నుంచే ఉండాలని చెప్పి గాంధీజీ ఏం చెప్తారంటే అట్లీస్ట్ 1 ముస్లిం షుడ్ బి దేర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అనేది. అక్కడ కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ మెయిన్గా ఈ సెకండ్ వరల్డ్ వార్లో చాలా రివల్యూషనరీ యాక్టివిటీస్ అనేవి జరిగినాయి అనమాట. సో ఫేజ్ 1 చూసుకుంటే ఇది ఐడియా అనేది మోహన్ సింగ్ తీసుకొచ్చారు. అండ్ అలాగే జపాన్ సౌత్ ఈస్ట్ ఏషియాని ఇన్వేట్ చేసినప్పుడు ఆయన ఒక ప్రిజనర్ అనమాట. సో ఈయన జపాన్కి సపోర్ట్ చేయాలనుకున్నాడు, ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ అగైనెస్ట్ ఫైట్ చేస్తున్నారు కాబట్టి. సో 1942లో ఫస్ట్ డివిజన్ ఆఫ్ INA క్రియేట్ చేస్తారు. అండ్ అలాగే రూల్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అనేది ఈ యాక్టివిటీస్లో ఇంకంపారబుల్. అండ్ మనకి 2 జూలై 1943లో ఈ రాజ్ బెహరీ బోస్ హెల్త్తో సుభాష్ చంద్రబోస్ సింగపూర్కి అయితే వస్తారు. వచ్చి ఢిల్లీ చలో అనేది అలా స్లోగన్స్ అనేవి చెప్తారనమాట. అండ్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్, అలాగే అట్ ది సేమ్ టైం సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అయితే అవుతారు. అండ్ అలాగే జై హింద్ స్లోగన్స్ కూడా పెడతారు. అండ్ త్రీ బ్రిగేడ్స్ అయితే చేశారనమాట. సుభాష్ బ్రిగేడ్, గాంధీ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్. ఈవెన్ ఉమెన్ వింగ్స్ కూడా ఉంది, ఉమెన్స్కి వింగ్ కూడా ఉంది, రాణి లక్ష్మీబాయి వింగ్. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ ఈ మార్చ్ చేయడం స్టార్ట్ చేసింది టువర్డ్స్ ఇంపెల్. అండ్ అలాగే ఈ కోహిమా ఓవర్ విక్టరీ కూడా తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ అలాగే ఈ జపాన్ సరెండర్ తర్వాత 1945 INA ఫెయిల్ అయింది ఎఫర్ట్స్. అండ్ అలాగే సుభాష్ తైవాన్ వెళ్ళాడు. అండ్ అక్కడే ఈయన టోక్యోలో చనిపోతారనమాట ప్లేన్ క్రాష్లో. అండ్ అలాగే రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ దగ్గర అయితే ట్రయల్ అనేది జరుగుతుంది, ట్రయల్ ఫర్ ది సోల్జర్స్. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, బూలాబాయ్ దేశాయ్, అలాగే తేజ్ బహదూర్ సప్రూ అయితే ఫైట్ చేస్తారు ఈ కేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సోల్జర్స్. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ 1946. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లార్డ్ అట్లీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అండ్ అలాగే ఈయన 3 మెంబర్స్ ఆఫ్ ది బ్రిటిష్ క్యాబినెట్ని పంపిస్తారు. ఒకటి ప్యాట్రిక్ లారెన్స్, సర్ స్టెఫర్డ్ క్రిప్స్ అండ్ అలాగే AV అలెగ్జాండర్. సో ఇదొక దీన్ని క్యాబినెట్ మిషన్ అని పిలుస్తారు అనమాట. క్యాబినెట్ మిషన్ తన ప్లాన్ అనేది ఫార్వర్డ్ పెట్టుంది. మెయిన్గా ప్లాన్ ఫర్ ద సొల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్. అండ్ ప్రొవిజన్స్ చేశారు 3 గ్రూప్స్ ఆఫ్ ప్రొవిన్సెస్ టు ప్రొసెస్ దే సపరేట్ కాన్స్టిట్యూషన్. అండ్ అలాగే క్యాబినెట్ అప్రూవ్ చేసింది ఆల్సో ప్రపోజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా కంప్రైజింగ్ బోత్ ద బ్రిటిష్ ఇండియా అండ్ ది ప్రిన్స్లీ స్టేట్స్. అండ్ అలాగే ఫారిన్ అఫైర్స్ మాత్రమే, ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, ఇంకా కమ్యూనికేషన్ అన్నీ ఈ రెసిడ్యూరీ పవర్స్ అన్నీ ప్రొవిన్సెస్కి అయితే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్ అంతా యూనియన్ చేతిలో ఉంటుంది. అండ్ రెసిడ్యూరీ పవర్స్ అన్నీ ప్రొవిన్సెస్లో ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ సెటప్ చేయడానికి ఎన్విసేజ్ ప్రపోజల్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఇది బోత్ ముస్లిం లీగ్కి అండ్ అలాగే కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేయలేదు ఈ ప్లాన్ని.
అండ్ సబ్సిక్వెంట్గా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. కాంగ్రెస్ 2005 సీట్స్ అనేవి సెక్యూర్ చేస్తుంది, ముస్లిం లీగ్ 73. అండ్ అలాగే ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ది జవహర్లాల్ నెహ్రూ. సో ఇంటరిమ్ గవర్నమెంట్లో చూసుకుంటే ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ ఏమో జవహర్లాల్ నెహ్రూ, హోమ్ అఫేర్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎడ్యుకేషన్ ఆర్ట్స్ రాజగోపాల్చారి, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రాజేంద్ర ప్రసాద్, డిఫెన్స్ మినిస్టర్ బల్దేవ్ సింగ్, రైల్వే అసఫ్ అలీ, ఇంకా ఫైనాన్స్ ఏమో లియాఖత్ అలీ, ఇండస్ట్రీస్ ఇంకా సప్లైస్కి ఏమో జాన్ మతాయ్, కామర్స్ ఇబ్రహీం ఇస్మాయిల్. సో ఇలా మొత్తం మంది ఇంటరిమ్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తారు. 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్. సో ప్రైమ్ మినిస్టర్ అట్లీ అనౌన్స్ చేస్తారు ఇన్ ద హౌస్ ఆఫ్ ది కామన్లో. బ్రిటిష్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది పవర్ టు ద రెస్పాన్సిబుల్ ఇండియన్ హ్యాండ్స్కి. అండ్ లార్డ్ మౌంట్ బ్యాటన్కి ఒక వాస్ట్ పవర్స్తో ఇండియాకి పంపిస్తారనమాట. అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనేది జరుగుతుంది. క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ అపియర్డ్ ఇన్విటబుల్ టు హిమ్. అండ్ అలాగే లార్డ్ మౌంట్ బ్యాటన్ తన ప్లాన్ అయితే ప్లాన్ ఆఫ్ పార్టీషన్ అనేది పెడతారు ఆన్ 3 జూన్ 1947. కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ ఇద్దరు అప్రూవ్ చేస్తారు. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 బ్రిటిష్ గవర్నమెంట్ ఫార్మల్ అప్రూవల్ అయితే వచ్చేసింది ద మౌంట్ బ్యాటన్ ప్లాన్ బై ఎనాక్టింగ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. సైలెంట్ ఫీచర్స్ చూసుకుంటే పార్టీషన్ ఆఫ్ ది కంట్రీ ఇంటూ ద ఇండియా అండ్ పాకిస్తాన్ వుడ్ బికమ్ ఇన్ ద ఎఫెక్ట్ ఫ్రమ్ ది 15th August 1947. బ్రిటిష్ గవర్నమెంట్ ఆల్ పవర్స్ అనేది 2 డొమైన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ బౌండరీ అనేది మెయిన్గా ఈ పంజాబ్ ఇంకా బెంగాల్ ప్రావిన్సెస్ బౌండరీస్కి డెమోక్రేట్ చేస్తుంది. యాక్ట్ అనేది మెయిన్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పవర్స్ టు ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ది 2 డొమినియన్స్. ఈ యాక్ట్ మెయిన్గా ఈ పవర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టు ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ది 2 డొమైన్స్ విచ్ విల్ ఫుల్ అథారిటీ టు ఫ్రేమ్ దేర్ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూషన్స్. సో 1947 రెడ్ క్లిఫ్ బౌండరీ కమిషన్. అండ్ మెయిన్గా ఏంటంటే పాకిస్తాన్ ఇంకా ఇండియా మధ్యలో ఒక బౌండరీ లైన్ని సపరేట్ చేయడానికి డ్రా చేయడానికి కమిషన్ అనేది తీసుకొస్తారు. అండ్ మనకి లార్డ్ మౌంట్ బ్యాటన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా, అలాగే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్కి అయితే మొహమ్మద్ అలీ జిన్నా. సో ఇది మొత్తం ఇండియన్ నేషనల్ మూమెంట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.